ఇస్కాన్ ఒక మత మార్పిడి సంస్థ అని చాలామంది జనాలు అంటుంటారు. దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ప్రభుపాద వారిని రిపోర్టర్స్ అడిగారు, స్వామీజీ మీరు క్రిస్టియన్స్ని హిందూగా మార్చడానికి వచ్చారా అని. ప్రభుపాద వారు అన్నారు, కాదు, క్రిస్టియన్స్ని సరైన క్రిస్టియన్స్గా చేయడానికి వచ్చాను. క్రిస్టియన్స్ అని ఉన్నారు కానీ వారు చర్చికి కూడా వెళ్ళట్లేదు. శివుడిని మీరు దేవుడిగా స్వీకరిస్తారా? అంటే తనని ఒక దైవం అని అంటారా, అనరా? అసలు ఈ విశ్వానికి సుప్రీం గాడ్ అంటే ఎవరు? అది ఏ టర్మ్స్లో మీరు సుప్రీం గాడ్ అని చెప్తారు? శివ గొప్ప, కృష్ణ గొప్ప అన్నది నేను ఆన్సర్ ఇస్తాను, కానీ నీ క్వాలిఫికేషన్ చెప్పు ఫస్ట్. చాలా మంది భగవద్గీత అంటారు, మీరు భగవద్గీత ప్రచారం చేయాలి అది ఇది అంటారు. సరే, అంతగానం భగవద్గీత గురించి చెప్తున్నారు కదా, అప్లై కూడా చేయాలి కదా మీరు జీవితంలో. ఎంతో మంది ఎన్నో బుక్కులు చదివారు, భగవద్గీత ఎంతమంది చదివారు? వైకుంఠంలో ఉన్నవారికి మనకి భూలోకంలో ఉన్నవారికి డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ అందరూ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ లార్డ్ అంటారు, ఇక్కడ ఫర్ మై ప్లెజర్, నేను నా ఫ్యామిలీ. బేసిక్గా ఒక మతం నుంచి ఇంకో మతానికి తీసుకురావడం ఎజెండా అనేది. దట్స్ వాట్, ఇది మతం కాదని చెప్తున్నాను, ఇది సైన్స్. ప్రాబ్లమ్ ఈజ్ పీపుల్ థింక్ ఐ విల్ బి హ్యాపీ విత్ సాటిస్ఫైయింగ్, నా సెన్సెస్ని సాటిస్ఫై చేసుకోవటంలో హ్యాపీగా ఉంటాను, మైండ్ని సాటిస్ఫై చేసుకోవటంలో హ్యాపీగా ఉంటారు, కొంతమంది ఈగోని సాటిస్ఫై చేయడంలో హ్యాపీగా ఉంటారు. కానీ అవన్నీ ఏంటంటే చాలా లో లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. హైయెస్ట్ హ్యాపీనెస్ సోల్ లెవెల్లో ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెట్స్ డిస్కస్. భగవద్గీత చదివేటప్పుడు నాకైతే ఫస్ట్ గుర్తొచ్చే పీపుల్ ఇస్కాన్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు భగవద్గీతను ప్రమోట్ చేసినట్టు ఇంకెవ్వరు చేయరు. ఈరోజు మనకి ఇస్కాన్ నుండి రాధా ప్రమోద్ దాస్ గారు మన షోలో ఉన్నారు. ఆయన అడిగి అసలు భగవద్గీత అంటే ఏంటి, ఇస్కాన్ అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఒకవేళ నిజంగా ఇస్కాన్ పీపుల్ కన్వర్షన్ చేస్తున్నారా, ఇలా రకరకాల టాపిక్ పైన ఈరోజు ఆయనతో మాట్లాడాం. సో ఇంకా వెయిట్ చేయకుండా షోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ ద షో. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు మా షోకి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇస్కాన్ గురించి తెలుసుకున్నది ఎప్పుడనంటే, మనకు చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భగవద్గీత ఇచ్చినప్పుడు, ఫస్ట్ టైం భగవద్గీత కొన్నప్పుడు నేను ఇస్కాన్ అనే పదం విన్నాను. తర్వాత నాకు ఇస్కాన్ గురించి అంత ఐడియా లేదు. తర్వాత కొంచెం తెలుసుకున్నాను. సో నా ఆడియన్స్కి కూడా ఇస్కాన్ అంటే ఏంటి, ఇస్కాన్ గురించి కానీ అసలు కృష్ణ కాన్షియస్ అంటే ఏంటి, మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ పాడ్కాస్ట్ ద్వారా కంప్లీట్లీ. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద షో, అసలు ఇస్కాన్ అంటే ఏంటి, అంటే ఇస్కాన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఇస్కాన్ అది యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. బేసికల్గా ఏంటంటే జనాల్లో కృష్ణ చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యొక్క సంస్థని ప్రభుపాద వారు స్థాపించారు. ఇది 500 years బ్యాక్ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణ ఆయన అవతరించి ఎలా మన చైతన్యాన్ని కృష్ణుడి పట్ల ఉండాలని. ఇప్పుడు జనరల్గా మన కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే, మన మ్యాటర్ మీద, భౌతిక వస్తువుల మీద, మెటీరియల్ వరల్డ్ మీద, మెటీరియల్ పీపుల్ మీద, మెటీరియల్ పోస్ట్ పొజిషన్ మీద, మన మొత్తం కాన్షియస్నెస్ మొత్తం వీటి మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది. అంటే దీని మీద ఫోకస్ అయి ఉంటుంది. కానీ ఈ కాన్షియస్నెస్ని కృష్ణ మీద ఫోకస్ చేయాలి. సో అది మెయిన్ పర్పస్. అయితే నార్మల్గా ఏంటంటే, ముందు కాలంలో ఎవరికి వాళ్ళు భజనలు చేసుకునేవారు, భక్తి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కలియుగంలో అంత ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా అయిపోయి, చాలా ఫాస్ట్ పేస్ లైఫ్ ఉండటం వల్ల ఆర్గనైజేషన్స్ అనే అవసరం వస్తుంది. అయితే భక్తి అనేది జనరల్గా అది పర్సనల్, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకునేది ముందు కాలంలో. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి ఒక ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ గౌడియా మఠం అని స్టార్ట్ చేశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. ఆయన శిష్యులు ప్రభుపాద వారు. ఆయన అమెరికాకి వెళ్ళాక దీన్నే ఆయన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ అని స్థాపించారు. బేసికల్గా జనాలకి భగవద్గీత భాగవతం యొక్క సందేశాన్ని అందజేయటం, వారికి నైనా మన కాన్షియస్నెస్ మొత్తం మ్యాటర్ నుంచి కాదు, స్పిరిట్ మీద ఎలా ఉండాలి, భగవంతుడి మీద ఎలా పెట్టాలి, మనం కేంద్రీకరించాలి మన చైతన్యం అనేది, అది నేర్పించడానికి ఆయన ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఇస్కాన్. సో మా యాక్టివిటీస్ బేసికల్గా భగవద్గీత భాగవతం టీచింగ్స్, హరినామం, ఎందుకంటే నామం ద్వారా మనం భగవంతుడిని అప్రోచ్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. సో అది మెయిన్. తర్వాత వచ్చి కమ్యూనిటీస్ డెవలప్ చేయటం, ఏదైతే లైక్ మైండెడ్ పీపుల్ ఒక చోట వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి. దాంతోపాటు ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేస్తాం, రథయాత్ర, జన్మాష్టమి. జనరల్ పబ్లిక్ కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాం అనమాట, ఎలా వాళ్ళు కనెక్ట్ అవ్వటానికి కృష్ణకి. అలా కొన్ని మాకు ఒక 7 పర్పసెస్ ఉన్నాయి ఇస్కాన్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. అండ్ ఎట్ వాట్ ఏజ్, అంటే మీరు ఏజ్లో మోటివేట్ అయ్యారు అంటే ఇస్కాన్లో జాయిన్ అవ్వాలి, ఆర్ ఎల్స్ కృష్ణ కాన్షియస్లోకి రావాలి అనే ఒక
ఫస్ట్ ఆ థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? దెన్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ మిమ్మల్ని మోటివేట్ చేసి కంప్లీట్గా మీరు కెన్ ఐ కాల్ యూ యాజ్ అ మాంక్, మిమ్మల్ని మాంక్ అని పిలవచ్చా, బ్రహ్మచారి అనాలా, వాట్ టర్మ్స్ మీరు బేసిక్గా ఏం యూజ్ చేస్తుంటారు ఇస్కాన్లో మిమ్మల్ని? అఫ్ కోర్స్ మాంక్ బ్రహ్మచారి సేమే, కాకపోతే మేము ఇక్కడ ఇస్కాన్లో ప్రభువు అని పిలుస్తారు, ప్రభుజీ అని పిలుస్తారు. ఓకే. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం గుడికి వెళ్ళటం ప్రతిరోజు, అలా ఏదో ఒకటి భగవంతుడికి చదువుకోవటం, అగరబత్తిలు ఇచ్చడం, ఇలాంటి చిన్నప్పటి నుంచి ఉంది ఫ్యామిలీలో. కాకపోతే నేను జాబ్ చేసేటప్పుడు, కార్పొరేట్ జాబ్ చేస్తున్నప్పుడు నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక ప్రభుపాద్ ఇస్కాన్ సంస్థాపకాచార్య ప్రభుపాద్ వారి పుస్తకం చదివాను. దాంట్లో బయోగ్రఫీ, ఆయన బయోగ్రఫీ చదవలేదు, దాంట్లో ఆయన కొన్ని వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే యు ఆర్ అన్హ్యాపీ బికాజ్ యు ఆర్ అవే ఫ్రమ్ కృష్ణ. నువ్వు దుఃఖంలో ఉన్నావు ఎందుకంటే నువ్వు కృష్ణ నుంచి దూరంగా ఉన్నావు కాబట్టి అని. అది చాలా నాకు స్ట్రైక్ అయింది పాయింట్. నేను ఆఫీస్లో జాబ్ చేసినప్పటికీ ఐ వాజ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్, ఏదో కొంచెం లోట్ అనిపించింది నాకు. నాకు ఎందుకంటే నా పైన బాస్, వాళ్ళందరినీ చూసేసరికి ఐ సా దేర్ లైఫ్ స్టైల్, బట్ ఐ ఫెల్ట్ దట్ దెర్ ఇస్ చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అనిపించింది నేను ఎట్ ద బెస్ట్ వాళ్ళు ఉన్న పోస్ట్కి నేను చేరుకోగలుగుతానేమో, మేబీ ఆఫ్టర్ 10 years 15 years, బట్ ఐ డెంట్ సీ, అంటే వాళ్ళలో ఆ యాంగ్జైటీ, ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ చూసేసరికి ఐ ఫెల్ట్ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. ఆ తర్వాత ఆ బుక్లో అది చాలా క్లియర్గా అనిపించింది, ఎందుకంటే నా కాన్షియస్నెస్ మొత్తం మ్యాటర్ మీద ఉంది. ఐ షుడ్ మేక్ మై కాన్షియస్నెస్ స్పిరిచువల్, సో దెన్ ఐ కెన్ బి మోర్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ అనిపించింది. దెన్ తర్వాత నేను మళ్ళీ ఇంకొక 3-4 months అయ్యాక మళ్ళీ తిరుపతికి వెళ్ళాను. అక్కడ ఇంకొక బుక్ కనిపించింది, అక్కడ వాళ్ళని అడ్రస్ అడిగాను, మీ టెంపుల్ ఎక్కడ ఉంటుంది. అయితే అప్పుడు వాళ్ళు చెప్పారు అబిట్స్లో ఉంటుంది, పుల్లారెడ్డికి స్వీట్స్ ఆపోజిట్లో అని. నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చాక ఐ వెంట్ టు టెంపుల్ అండ్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు టెంపుల్, అండర్స్టూడ్ ఓకే దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ. అంటే నాకు ఐ వాంట్ టు టీచ్, నాకు ఐ వాంట్ టు టీచ్, ఐ వాంట్ టు లెర్న్, ఐ వాంట్ టు గెయిన్ మోర్ నాలెడ్జ్. సో ఆ ఇంక్లినేషన్ నాకు చాలా ఉంది. ఐ వాంట్ టు టీచ్ టు పీపుల్ వాట్ ఈస్ ట్రూత్, ఐ వాంట్ టు టీచ్. అండ్ ఒకసారి ఇఫ్ ఐ నో సంథింగ్ గుడ్, చిన్నప్పుడు కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరినీ గుడికి తీసుకెళ్ళేవాడిని. ఐ యూస్ టు ఫీల్ దట్ దే షుడ్ ఆల్సో బీ హ్యాపీ. సో ఇక్కడికి వచ్చాక వన్స్ ఐ కేమ్ టు నో ఈ టీచింగ్స్, భగవద్గీత టీచింగ్స్, భాగవతం టీచింగ్స్ వల్ల ఐ ఫెల్ట్ దట్ పీపుల్ విల్ బీ హ్యాపీ. అండ్ దెన్ ఐ థాట్ ఓకే నౌ లెట్ మీ టీచ్ ఇట్. అందుకే దెన్ ఐ థాట్ ఐ విల్ జాయిన్ ఆశ్రమ్. నేను ప్రాక్టీస్ చేసుకుంటాను, నాతో పాటు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు అని. సో ఫైనల్లీ ఇలా జర్నీ. అంటే ఇప్పుడు నార్మల్గా నేను ఇస్కాన్ దగ్గర విన్నాను ఫస్ట్ టైం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని, హరే కృష్ణ మంత్రం. అది చదివితే మనకు ఆనందం వస్తుంది, మనం అంటే మోక్షం. నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్కాన్లో ఫాలో అయ్యేవారిని అడిగాను ఎందుకు హరే కృష్ణ మంత్రాన్ని చదవాలి అని అంటే, దెన్ నాకు తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, మనం చనిపోయే చివరి దశలో ఎప్పుడు భగవన్నామ స్మరణలో ఉంటే కృష్ణుడు వచ్చి మనం తీసుకెళ్తాడు మోక్షంలోకి అని అంటారు. ఈజ్ ఇట్ రైట్? ఒకవేళ అంటే నాకు ఇస్కాన్ ద్వారానే విన్నాను హరే కృష్ణ మంత్రాన్ని. అసలు హరే కృష్ణ మంత్రాన్ని ఎందుకు జపించాలి, ఆ సంకీర్తనను మనం చెయ్యాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒక ఇస్కాన్ ఒక్కటే దాన్ని చాలా బలంగా అడాప్ట్ చేసుకుందని నాకు అనిపిస్తుంది. అంటే వేరెవరైనా ఏ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కానీ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి హరే కృష్ణ సంకీర్తన గురించి ఎవరు చెప్పలేదు. నేను ఇస్కాన్ ద్వారానే ఇంట్రడ్యూస్ అయ్యాను హరే కృష్ణ సంకీర్తనకి. సో మీరేం చెప్తారు అంటే హరే కృష్ణ నామాన్ని ఎందుకు మనం పఠించాలి అని అంటే? బేసికల్గా ఏంటంటే మన మైండ్లో ఆల్ఫా బీటా గామా రేస్ అని ఉంటుంది, అది వైబ్రేషన్స్ ఉంటాయి మన మైండ్లో. ఓకే. అది ఎంత ఎక్కువగా వైబ్రేషన్ ఉంటే అంత మనం స్ట్రెస్లో ఉన్నట్టు. ఓకే. అవి ఎంత తక్కువ వైబ్రేషన్, ఆ వేవ్ లెంత్ చాలా తక్కువగా ఉంటే అంత కూల్గా ఉంటుంది, అంత మనం పీస్ఫుల్గా ఉంటాం, అంత హ్యాపీగా ఉంటాం. పీస్ ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. అయితే మనకేంటంటే బేసికల్గా మన మైండ్లో వైబ్రేషన్స్ని కామ్ చేసుకోవటం అది ఇంపార్టెంట్ గోల్ లైఫ్కి. జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి అడవికి వెళ్ళాడు, చాలా బిగ్ బిజినెస్ మ్యాన్ ఆయన. ఓకే. వెళ్ళి చూస్తే ఒక ఆయన చెట్లు కొట్టుకునే ఆయన సగం రోజంతా చెట్లు కొట్టేసి తర్వాత చెట్టు కింద హ్యాపీగా ఒక టవల్ వేసుకొని పడుకున్నాడు ఆయన. ఈ పెద్ద బిజినెస్ మ్యాన్ వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అన్నారు నేను సగం రోజు చెట్లు కొట్టుకుంటాను, తర్వాత
మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకుంటాను, సాయంత్రం వెళ్ళి అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పారు. ఓకే. అయితే అన్నారు ఏంటి నువ్వు అలా చేస్తున్నావు, మరి ఏం చేయాలంటే రోజంతా చెట్లు కొట్టాలి, అప్పుడు నీకు ఇన్కమ్ డబల్ అయిపోతుంది. ఎందుకంటే హాఫ్ డేనే నువ్వు చెట్లు కొడుతున్నావు, తక్కువ వస్తుంది, నువ్వు డబల్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఆ డబల్ ఇన్కమ్తో నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు, అప్పుడు నీతో పాటు 2-3 హెల్పర్ని పెట్టుకో, అప్పుడు ఇంకా ఎక్కువ బిజినెస్ వస్తుంది నీకు. తర్వాత నువ్వు ఈ బిజినెస్ సిటీలో కూడా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత అడిగారు తర్వాత ఏం చేయాలంటే అక్కడ నువ్వు పెద్ద ఇల్లు కట్టుకుంటావు, అక్కడ ఇంకా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది నీకు, పెద్ద ఈ మార్కెట్ ఉంటుంది నీకు, చాలా ప్రాఫిట్. తర్వాత ఏం చేయాలన్నా, తర్వాత చాలా నార్మల్గా రిలాక్స్ అయ్యి నాలాగా ఇలా అడవిలోకి వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అయితే అన్నాడు నేను ఆల్రెడీ రిలాక్స్లోనే ఉన్నా కదా, ఇవన్నీ చేయటం ఎందుకు, నేను ఆల్రెడీ రిలాక్స్లోనే హ్యాపీగా పడుకుని ఉన్నాను ఇక్కడ, ఇవన్నీ చేసాక రిలాక్స్ అవటం ఎందుకు అని. అంటే అల్టిమేట్గా ఎవరిని మనం టచ్ చేసినా కానీ వాళ్ళకి అనిపిస్తుంది ఓకే ఇవన్నీ చేశాక నేను ఏదన్నా మంచి ఫామ్ హౌస్లోకి వెళ్ళో లేకుంటే ఏదన్నా మంచి సీనిక్ ప్లేస్లో అలా మంచి పీస్ఫుల్ ప్లేస్లోకి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వాలి అనే కోరిక ఉంటుంది. అంటే మైండ్ని పీస్గా ఉంచాలని మనకు ఒక కోరిక ఉంటుంది, ఎందుకంటే ఆ పీస్లో మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన ఫాస్ట్ పేస్ లైఫ్లో మనకి ఈ చాలా ప్యాషనేట్ చాలా ఇగ్నోరెన్స్ స్టేట్లో ఉంది మైండ్. దాన్ని కామ్ పీస్ చేయాలంటే మనకి సౌండ్ వైబ్రేషన్ మంత్ర అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మంత్ర మెడిటేషన్, ఈ మంత్ర మెడిటేషన్ ఏం చేస్తుందంటే మన వైబ్రేషన్స్ తగ్గిస్తుంది. సో మీరు సిటీలో ఉంటూ కూడా ఆ పీస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మీరేం చేస్తున్నారంటే ఆ వైబ్రేషన్స్ ఆల్ఫా బీటా గామా వైబ్రేషన్స్ని మీరు తగ్గిస్తున్నారు. సో మనం ఎలా చేస్తున్నామంటే మనం మంత్ర మీద ఫోకస్ చేస్తాం. ఓకే. జనరల్గా మన ఫోకస్ అంతా ఈరోజు ఏమి అచీవ్ చేయాలి, మన ఫ్యూచర్లో మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒక టెన్షన్లో ఉంటాము, పాస్ట్ ఇలా అయిపోయిందని బాధగా ఉంటాం. సో మైండ్ ఎప్పుడు పాస్ట్ ఫ్యూచర్లోనే ఉంటుంది. సో మంత్ర ఏం చేస్తుందంటే అది ప్రెజెంట్ స్టేట్లోకి తీసుకొస్తుంది. ఓకే. సో అలా మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఒక బేసిక్ లెవెల్లో మీకు చెప్తున్నాను. సో ఇలా మంత్ర ఏం చేస్తుందంటే మన ఫస్ట్ మైండ్ని కామ్ చేస్తుంది, మనం ప్రెజెంట్ స్టేట్లోకి తీసుకొస్తుంది. దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనలో సర్టెన్ టెండెన్సీస్ ఉంటాయి, సంస్కారాస్ అని, ఇంప్రెషన్స్, వాటన్నిటిని ప్యూరిఫై చేస్తుంది. సో అలా మనం ఏంటంటే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే వైఫ్ హస్బెండ్ మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా లేకుంటే బాస్ లేకుంటే పిల్లలు, మన సిచ్యువేషన్ని మార్చడానికి ఇల్లు అవన్నీ మార్చడానికి ట్రై చేస్తున్నాం ఇంటర్నల్. కానీ ఇంటర్నల్ చేంజ్ అనేది కూడా వర్క్ చేయాలి. సో ఈ చాంటింగ్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్ చేంజ్ తీసుకొస్తుంది మనలో. సో అలా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది హోలీ నేమ్ వల్ల. సో మనం ఏదైతే చాంటింగ్ చేస్తామో అది అందుకే ఈ కలియుగాలో ఇది అన్నిటికన్నా, ఎందుకంటే మీరు ఎక్కడున్నా చాంటింగ్ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్కి వచ్చారు, ఒక 10 minutes కూర్చొని మీరు జస్ట్ మంత్ర మెడిటేషన్ చేసుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళాక సాయంత్రం కూర్చొని ఒక 10 minutes చేయొచ్చు, ఆఫీస్కి వచ్చే ముందు ఒక 10 minutes. సో ఏ సిచ్యువేషన్లో మీరు ట్రావెల్ చేస్తున్నా కానీ ఒక 10 minutes బస్లో. సో అలా మీరు ఇదేంటంటే చాలా ప్రాక్టికల్. ఇప్పుడు వేరే మెథడ్స్ వేరే ఏజెస్లో మీరు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవటమో లేకుంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేయటమో లేకుంటే తీర్థయాత్రకు వెళ్ళటం అది ప్రాక్టికల్ కాదు. స్టూడెంట్స్ అయినా కార్పొరేట్ పీపుల్ అయినా హౌస్ వైఫ్ అయినా టీచర్స్ అయినా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మంత్ర మెడిటేషన్ ప్రాక్టికల్. సో కలియుగంలో ప్రాక్టికల్ ఏంటంటే ఇది. సో ఇంటర్నల్ చేంజ్ ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మనం ప్రెజెంట్లో ఉంటాము, మన స్ట్రెస్ తగ్గుతుంది, అన్ని రకాలుగా ఈ యొక్క చాంటింగ్ అనేది బెనిఫిట్ ఉంటుంది. సో అందుకే మేము చాంటింగ్ని ఎక్కువ ప్రమోట్ చేస్తాం, దానివల్ల ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. అంటే ఇది మోక్షానికి పాత్ అని అంటారా? అంటే లైక్ దీన్ని ఇప్పుడు బేసిక్గా మనకి హిందూయిజం కాన్సెప్ట్లో అంటే ఒక మంచి స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలన్నప్పుడు రమణ మహర్షి గారు చెప్తారు, నువ్వు అబ్జర్వ్ చేసుకుంటారు ధ్యానంలో కూర్చొని. పరమహంస యోగానంద గారు ఉన్నారు, ఒక యోగి ఆత్మకథ బుక్ రచయిత, ఆయన క్రియాయోగం ఇంట్రడ్యూస్ చేశారు జనాలకి. ఇదే గాడ్ని చేరడానికి చాలా ఫ్లైట్ లాంటి మార్గం అంటారు. బుద్ధుడు వచ్చాడు, విపස්සన మార్గాన్ని తీసుకొచ్చాడు, ఇదే ఒక మన నిర్వాణ స్థితిలోకి తీసుకెళ్తాను. చాలా ఉన్నాయి మనం మాట్లాడుకుంటూ ఉంటాయి. సో రాజయోగం అని, జ్ఞానయోగం అని. సో ఒక సామాన్యుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, టక్కున నేను ఇస్కాన్ని నమ్మలేను, లేకపోతే నేను ఇంకోదాన్ని నమ్మలేను. సో మీరు చెప్పిన దానికి ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇంతవరకు చెప్పారు బెనిఫిట్స్ ఏంటి అని, హిమాలయాలకు వెళ్ళడం పాసిబుల్. కానీ ఒకటి చూస్ చేసుకోవాలన్నప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి ఒక పాత్?
ఇప్పుడు నేను విపස්සనకి వెళ్ళాలా, నేను లేకపోతే పరమహంస యోగానంద గారు చెప్పిన క్రియాయోగంకి వెళ్ళాలా, నేను ఇస్కాన్ వాళ్ళు చెప్తున్న హరే కృష్ణ చాంటింగ్లోనే ఉండాలా అన్నప్పుడు ఈ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఒక సామాన్య మానవుడికి ఉంటుంది. తను డీపర్గా వెళ్ళి రీసెర్చ్ చేసుకొని వెళ్ళే అంత టైం ఉండదు, అది చేయాలని అనుకోరు. దీనికి మీరు ఏమంటారు అంటే ఆన్సర్ ఇప్పుడు విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అని అంటే ఆబ్వియస్లీ మీరు హరే కృష్ణ మంత్రాన్ని అనొచ్చు. దీనికి మీ ఇప్పుడు నాలాంటి ఒక సామాన్యుడికి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ఇన్ని పాత్స్ ఉన్నాయి కదా ఒక మోక్ష మార్గం కావాలి అని అనుకున్నప్పుడు. మార్కెట్లో మనకి చాలా బ్రాండెడ్ చాలా వెరైటీస్ ఐటమ్స్ ఉంటాయి. యా, మనం మన రిక్వైర్మెంట్ బట్టి మనం చూస్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు నేను ఏదన్నా రైస్ కొనాలనుకోండి, లేకుంటే వెజిటేబుల్స్, లేకుంటే ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే వాషింగ్ మిషన్, కారు, దెర్ ఆర్ సో మచ్ మార్కెట్ ఉంది బయట. అవును. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటో దాన్ని బట్టి నేను చూస్ చేసుకోవాలి. హౌ డు ఐ నో నా రిక్వైర్ అంటే సో నేను అదే రిక్వైర్మెంట్ చెప్తాను. ఏం చేస్తే ఏ బెనిఫిట్ వస్తుందో చెప్తాను. ఓకే, దాన్ని బట్టి యూ కెన్ చూస్. డెఫినెట్లీ. ఓకే ఓకే, మీ చాయిస్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మీరు అన్నారు నాకు లాంగ్ డ్రైవ్కి కావాలి కార్ అంటే, దెన్ యూ హ్యావ్ టు దెన్ ఐ విల్ సజెస్ట్ ఓకే మీరు ఇన్నోవానో లేకుంటే ఫార్చునర్ అట్లాంటివి అయితే లాంగ్ రన్లో మీకు చాలా సిటీలో కొంచెం చిన్నది తీసుకొని ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఉంటారు. మీ గల్లీలు చిన్న చిన్నగా ఉన్నాయి, మీరు బేగం బజార్లో ఉన్నారు, అక్కడ ఫార్చునర్ తీసుకెళ్లారు అనుకోండి. సో అంటే మీకు రిక్వైర్మెంట్ బట్టి యూ హ్యావ్ టు చూస్ వాట్ యూ వాంట్ టు గెట్, విచ్ పాత్ అనేది. అయితే ఇప్పుడు ఈ విపాసన అయినా, మీకు క్రియాయోగ అయినా, లేకుంటే ఇంకా రాజయోగ, లేకుంటే దాంతోపాటు మీకు అబ్జర్వ్ చేయమని, లేకుంటే సో ఇట్లాంటి మీకు చాలా టైప్స్ యోగా ఉంటాయి. అయితే ఇదేంటంటే అవన్నీ బేసికల్గా మీకు మైండ్ని ఎలా కామ్ చేయాలో చేస్తాయి. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ టు మేక్ యువర్ మైండ్ కామ్. ఈ మైండ్ని కామ్ చేస్తాయి, మీకు ఒక ప్రజెంట్ స్టేట్లోకి తీసుకొస్తాయి, మీకు మైండ్ఫుల్నెస్ అని. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మిమ్మల్ని చాలా ప్యాషనేట్ నుంచి, చాలా ఇగ్నోరెన్స్ నుంచి, ప్యాషనేట్ అంటే ఇంకా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, ఎన్నో డిజైర్స్ ఉంటాయి. ఇంకా ఆ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవటమే లైఫ్ పర్పస్గా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళందరినీ కొంచెం కామ్గా తీసుకొచ్చి నాయన ప్రెజెంట్లో ఉన్న వస్తువును కూడా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, లేనిది కాకుండా ఉన్నది కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో యూ హ్యావ్ టు మేక్ యువర్ మైండ్ కామ్. ఇగ్నోరెన్స్లో ఏంటంటే యు ఆర్ వెరీ లేజీ, డల్, స్లీపీ, ఆ స్టేట్లో ఉంటారు. ప్యాషనేట్లో అంటే ఇంకా వాళ్ళకి టైం ఉండదు, పరిగెత్తుతూనే ఉంటారు. సో వాళ్ళని ఏంటంటే ఆ ఇగ్నోరెన్స్, ఆ ప్యాషన్లో ఉన్న వాళ్ళని కొంచెం మోడ్ ఆఫ్ గుడ్నెస్కి తీసుకొచ్చి నాయన ప్రెజెంట్లో ఉండు. ఇప్పుడు నా ముందు ఫుడ్ ఉంది, నా ముందు ఒక 5-6 వెరైటీస్ ఫుడ్ ఉంది, కానీ నాకు ఇంకా ఏం ఐటమ్స్ తీసుకొస్తున్నారా దాని గురించి ఆలోచిస్తూ నేను ఇది ఎంజాయ్ చేయలేను. ఓకే, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, వాళ్ళు వేరే వేరే ఐటమ్స్ ఇస్తున్నారు, కానీ ఉన్న ఐటమ్స్ ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇంకేమి ఇస్తున్నారని చూడకుండా. సో అలా ఈ ప్రాసెసెస్ ఏంటంటే బేసికల్గా మనకి ఒక కామ్ మైండ్, ఒక ప్రెజెంట్ స్టేట్లోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తాయి. మైండ్ఫుల్నెస్ అని ఇవన్నీ మీరు చెప్పిన సిస్టమ్స్ అన్ని, ఇవన్నీ జస్ట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ లెవెల్. మనకేంటంటే 3 లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్. 3 లెవెల్స్. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. సో 3 లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అందరూ ఆది భౌతిక వెరీ గ్రాస్ లెవెల్లో ఉంటారు. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక మెంటల్ లెవెల్లోకి తీసుకొస్తుంది. మేము ప్రాసెస్ అన్ని ఆ మెంటల్ స్టేట్లో మిమ్మల్ని కంట్రోల్ చేసుకొని ఆ స్టేట్కి తీసుకెళ్తారు. దానివల్ల జనాలు ఒక 1 వీక్, కొంతమంది 10 డేస్ అని 15 డేస్ వర్క్షాప్స్కి వెళ్ళి మైండ్ కొంచెం కామ్ చేసేస్తారు. సో అది దైవిక లెవెల్, మెంటల్ లెవెల్లో. అంటే సెటిల్ థింగ్స్, ఈ వరల్డ్లో ఉన్న సెటిల్ ఎనర్జీస్ని ట్యాప్ చేయొచ్చు మీరు. ఆ ప్రాసెస్ ద్వారా బేసికల్గా సెటిల్ ఎనర్జీస్ ఉంటాయి మనకి, దాన్ని ట్యాప్ చేస్తారు మీరు. ఈ ప్రాసెస్ అందుకే ఆ వర్క్ అయితే కూడా దానికన్నా హైయెస్ట్ ఆధ్యాత్మిక ఉంటుంది, ఎట్ ద లెవెల్ ఆఫ్ సోల్. సో మేమేదైతే ప్రాసెస్ చేస్తున్నామో ఇది వచ్చి స్పిరిచువల్ ప్రాసెస్. డైరెక్ట్ కనెక్టెడ్ టు ద సోల్. మనకేంటంటే మైండ్ లెవెల్లో మనకి ఏం కావాలి అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ, కొంచెం వి షుడ్ బి మైండ్ కొంచెం కంట్రోల్లో ఉండాలి, ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే రిలేషన్షిప్ మంచిగా ఉండాలంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది.
మీరు మీ ప్యాషన్ని తగ్గించుకుంటే మీ లైఫ్ కొంచెం రెగ్యులేటెడ్గా ఉంటుంది. సో ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి మెంటల్ లెవెల్లో. ఓకే. సో కానీ సోల్ లెవెల్లో రిక్వైర్మెంట్ ఏంటంటే లవ్. వి ఆల్ నీడ్ లవ్. ఓకే. ఇప్పుడు నాకు ఒక ఫుడ్ నేను స్విగ్గీ జొమాటో నుంచి నేను ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. నేను నా టేస్టీ ఏదో ఒకటి వడాపావు, సమోసాను, బిర్యానీను. అయితే తింటే ఒక రకమైన నా మైండ్ సాటిస్ఫై అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళి మీ మదరు మీకు కొంచెం సింపుల్గా రైస్, అన్నం, కూర, పప్పు, పాపడ్ చేసి మీకు ఇచ్చారు. అది హార్ట్ని సాటిస్ఫై చేస్తుంది. మీరు స్విగ్గీ జొమాటో నుంచి వచ్చింది టేస్ట్, అది మైండ్ వరకు ఉంటుంది, టంగ్ వరకు ఉంటుంది, కానీ హార్ట్ వరకు ఉండదు. మదర్ చేసింది హార్ట్ వరకు ఉంటుంది. ఎందుకు? దాంట్లో లవ్ ఉంటుంది కాబట్టి. సో మీరు హోటల్కి వెళ్ళాడు, వాడు అన్నీ మంచిగానే చేస్తారు, కానీ దాంట్లో వాడికి ప్రేమ ఉండదు. ఎందుకంటే వాడు అంత రెస్పెక్ట్ఫుల్గా వచ్చి మీకు సర్వ్ చేస్తున్నా కానీ వెయిటరు మీకు తెలుసు వాడు ఎందుకు చేస్తున్నా అంటే వాడికి టిప్ ఇవ్వాలి. హీఈస్ డూయింగ్ బికాజ్ హీఈస్ పెయిడ్. ఎప్పుడైతే మదర్ చేస్తుందో షీ డస్ నాట్ డూ బికాజ్ యూ విల్ పే. ఓకే. షీఈస్ డూయింగ్ బికాజ్ షీ లవ్స్ యూ. ఓకే. సో అదేంటంటే అది సోల్ వరకు వెళ్తుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో హార్ట్ లెవెల్లో, దాట్ ఈజ్ యాక్చువల్లీ లవ్. సో ఈ హరే కృష్ణ మహామంత్రం ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ ద సోల్. ఈ లెవెల్స్ కూడా క్రాస్ చేస్తుంది, మీకు ఈ బెనిఫిట్స్ కూడా వస్తాయి, కానీ ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది, అది లవ్. ప్రేమ పుమర్తో మహాన్ అంటాం మేము. ఓకే. సో ఇది అన్నిటికన్నా స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీస్. మీకు ఆ బెనిఫిట్స్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ అనే స్పిరిచువల్ ఏంటంటే మనకి మన రియల్ లవ్ మన సోల్తో ఉంటుంది. మనకి ఆ సోల్ కనెక్టెడ్ టు సూపర్ సోల్, పరమాత్మ. సో ఎప్పుడైతే ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తామో కృష్ణతోటి, అప్పుడు ఆ లవ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓకే. సో ఈ మంత్ర ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ మనం అడ్రస్ చేస్తున్నాం లార్డ్ని ఫీలింగ్గా. సో ఇప్పుడు ఇనిషియల్గా ఫీలింగ్ లేవు, కానీ చాంటింగ్ చేస్తూ ఆ ఫీలింగ్ వస్తుంది మనకి, ఆ లవ్ అనేది వస్తుంది. ఓకే. సో వి కంప్లీట్లీ సాటిస్ఫై అయిపోతాం చాంటింగ్ వల్ల. అది ఎలా అవుతుంది అంటే మన హార్ట్ క్లీన్ అయిపోతుంది. హార్ట్ క్లీన్ అవటం అంటే 3 things. మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది, మన ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి, మన డిజైర్స్ చేంజ్ అవుతుంది. సో 3 things. నేను థాట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళు కొత్తగా వేరే సిటీకి వెళ్ళారు, వాళ్ళ ఫాదర్ జాబ్ చేంజ్ అయినప్పుడు. అయితే ఆయన ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాడు, వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. వెళ్ళిన వెంటనే ఆయన వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు ఈవినింగ్. వాళ్ళ ఫాదర్ అడిగారు ఎలా జరిగింది, ఏం ఎక్స్పీరియన్స్ అయింది స్కూల్లో ఈరోజు అని. అన్నం పర్లేదు అన్నారు. కానీ వాళ్ళ ఫాదర్ అడగటం లేదు ఏమైందో చెప్పంటే, నేను జస్ట్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నానో లేదో ఒక టీచర్ ఇమీడియట్గా ఏంటి ఆడవాళ్ళలాగా అంత పెద్ద పెద్ద జుట్టు పెంచుకున్నావేంటి అని తిట్టాడు. ఓకే. అయితే వాళ్ళ ఫాదర్ అడిగారు నువ్వు రియాక్షన్ ఏమైంది, నీకేమనిపించింది అప్పుడని. ఆయన అన్నారు నాకు టీచర్ని చూశాక జాలేసింది అని చెప్పారు. ఎందుకు జాలేసిందంటే పాపం ఆయన బాల్డెడు, ఆయనకు జుట్టు అంతా నెరిసిపోయింది, ఆయన జుట్టు అంతా రాలిపోయింది, ఆయన జుట్టు లేదు బట్టతల, అందుకే ఆయన చూసి బాధపడ్డాను. ఎందుకంటే ఎవరికి జుట్టున్నా ఆయన వాళ్ళని చూసి కొంచెం ఈర్ష జలసీ ఫీల్ అవుతున్నారు. సో నాకు ఆయన అన్నందుకు బాధ కలగలేదు, కానీ ఆయన మీద నాకు జాలి కలిగింది. జుట్టు బాగుండే అంటే ఆయన ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో ఆలోచించి అప్పుడు ఆయన మీద నాకు జాలి కలిగింది. అంటే ఇది ఎమోషనల్ మెచ్యూరిటీ. మనం మన థాట్ ప్రాసెస్ని చేంజ్ చేస్తున్నాం. అరే ఎందుకు అలా బిహేవ్ చేశారో ఆలోచిస్తే ఆయన అన్నదానికి నేను ఎఫెక్ట్ కాలేదు, ఇన్స్టెడ్ రిటర్న్లో నేను ఆయన పట్ల జాలిపడ్డాను. అవును, అంటే ఇది మెచ్యూరిటీ. సో మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎమోషన్స్ కూడా చేంజ్ అవుతాయి. మనం చాంటింగ్ చేయటం వల్ల మన ఎమోషన్స్ కూడా చేంజ్ అవుతాయి. జనరల్గా టెండెన్సీ ఏంటంటే నేను రైట్ నువ్వు రాంగ్. ఎప్పుడు ఫైటింగ్, ఇంట్లో ఏ గొడవ అయినా కానీ వైఫ్ హస్బెండ్, మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, బ్రదర్స్, ఎక్కడ ఫైటింగ్ ఉన్నా కానీ నేను రైట్ నువ్వు రాంగ్. మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తాం. ఎప్పుడైతే నేను చూడటంలోనే యు ఆర్ రాంగ్ అన్నట్టుగా చూస్తే ఆపోజిట్ పర్సన్ లేదు నేను రైట్ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటానికి, నాలో తప్పులు చూడటానికి ఆయన ఫుల్ వర్క్ చేస్తుంటారు. నువ్వు ఇది రాంగ్ చేశావు, ఇది రాంగ్ చేశావు. సో ఇవన్నీ మనం ఈ హరే కృష్ణ మహామంత్ర దాని ఏంటంటే ఈ
ఈ యొక్క సంస్కారాస్ అన్నీ పోయి చాలా మెచ్యూరిటీ వస్తుంది. ఓకే. ప్లస్ ఏంటంటే లైక్ ఒక స్టోరీ ఉంది. ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వెళ్తారు. అయితే అప్పుడు వాళ్ళు కూడా ఈ లెవెల్లో ప్రాక్టీస్ చేసేవారు. వాళ్ళు చాంటింగ్లు, వాళ్ళకు కూడా ఒక లెవెల్ మంత్ర ఉండేది. సో ఈ మంత్ర ఏం చేస్తుందంటే ఆ ఫీలింగ్స్ని చేంజ్ చేస్తుంది. ఓకే. ఆయన అన్నాడు, నేను వెళ్ళి ప్రచారం చేస్తా మా ఊర్లో అన్నాడు. శిష్యుడు అంటే శిష్యుడు 6 నెలలు అయ్యారు. అయితే ఏ ఊరు వెళ్తామంటే హైదరాబాద్ వెళ్తాను. సరే అంటే జస్ట్ ఎగ్జాంపుల్. అయితే అరే నువ్వు హైదరాబాద్ వెళ్తే అక్కడ చాలా జనాలు అంత మంచి వాళ్ళు కాదు, నువ్వు భగవంతుడి గురించి కృష్ణుడి గురించి చెప్తే అక్కడ వాళ్ళు తిట్టటమో తిట్టటమో ఏదైనా చేస్తారు, నువ్వు అప్పుడు ఏమనుకుంటావు? ఆయన అన్నారు, నన్ను తిడితే నేను అనుకుంటాను చాలా మంచి వాళ్ళు, వీళ్ళు కొట్టి తిడుతున్నారు, కొట్టట్లే కదా అని. ఆయన అన్నారు, లేదు లేదు, కొంతసేపు అయ్యాక వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటే వాళ్ళు కొట్టేస్తారు నిన్ను అని. అప్పుడేమనుకుంటామంటే ఆ శిష్యుడు అన్నారు, కొడుతున్నారు కదా, ఇది చెయ్యి కాలు నరికేయట్లే కదా, ఎంత మంచి వాళ్ళు వీళ్ళు అనుకుంటా. అయితే అరే అప్పుడప్పుడు ఇంకా వాళ్ళ తల తిరిగిపోతే చేతులు కాళ్ళు నరికేస్తారని. అప్పుడేమనుకుంటామంటే అరే ప్రాణాలతో అయితే వదిలిపెడుతున్నారు కదా, ఎంతో మంచి వాళ్ళు వీళ్ళు అనుకుంటానన్న. అరే అప్పుడప్పుడు వాళ్ళు ఇంకా చిరాకు లేచిందంటే చంపేస్తారు నిన్ను అని. అప్పుడేమనుకుంటావు అంటే, అప్పుడు అనుకుంటే ఏమనుకుంటాను, అరే వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు, ఈ శరీరం నుంచి ముక్తి కలిగించే అవకాశం కలిగిస్తున్నానని. అప్పుడు ఆయన అన్నారు, సరే నువ్వు యోగ్యుడి, ప్రచారం చేయడానికి వెళ్ళు అన్నారు. ఎందుకంటే నీకు ఆ ఎమోషనల్లీ ఆ మెచ్యూరిటీ ఉంది. ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు యాక్సెప్ట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. సో అది మనకి చాంటింగ్ ద్వారా వస్తుంది. ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఆ పాజిటివ్గా తీసుకునే ఎబిలిటీ మనకి ఇంటర్నల్గా ఉండాలి. ఆ ఎమోషనల్ స్టెబిలిటీ ఉండాలి. ఓకే ఈ సిచ్యువేషన్, ఓకే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ రియాలిటీ. సో ఆ అడ్వాంటేజెస్ అన్ని చాంటింగ్ ద్వారా వస్తాయి. హరే కృష్ణ. సేమ్ అడ్వాంటేజ్ విల్ గెట్ ఫ్రమ్ విపස්සనా ఆల్సో కదా, లైక్ ఈవెన్ అవి మెంటల్ లెవెల్. ఎందుకంటే ఇది ఏంటంటే ఒక లెవెల్లో బ్రేక్ అయిపోతాం మనం. బ్రేక్ అవటం అంటే ఎట్లా అంటే, ఒక లెవెల్ అయ్యాక సపోర్ట్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ హరే కృష్ణ మహామంత్రం ఏంటంటే, యు ఆర్ కనెక్టింగ్ టు ద డివైన్ ఎనర్జీ. అది ఎట్లా కనెక్ట్ అవుతున్నాం? రిలేషన్షిప్తో కనెక్ట్ అవుతున్నాం. జస్ట్ ఏదో ఇంపర్సనల్ కనెక్షన్ కాదు. ఓకే నాకు ఆ లైట్తో నాకు కనెక్షన్ ఉందని, కానీ ఐ కెనాట్ రిలేట్ విత్ ద లైట్. నేను ఏదైనా చెప్తే ఆ లైట్ ఏమి రెసిప్రోకేట్ అవ్వదు. ఓకే. అదే అక్కడ ఒక పర్సన్ ఉన్నారనుకోండి, నేను మీతో రిలేట్ అవుతున్నాను, సో నేను మీకు ఏదైనా చేస్తే యూ విల్ ఆల్సో డూ ఇట్ టు మీ. ఆ రిలేషన్షిప్ ఉంటుంది. నాకు ఏదైనా అవుతే, అరే నాకు చాలా ఇబ్బందిగా ఉంటే యూ విల్ కమ్ అండ్ టాక్ టు మీ. సో ఈ హరే కృష్ణ మంత్రం అంటే ఇట్స్ అ పర్సనల్ రిలేషన్ విత్ కృష్ణ. ఎందుకంటే పర్సనల్గా మీరు పిలుస్తున్నారు ఆయన్ని. సో ఆ పర్సనల్ రిలేషన్ ఉండటం వల్ల స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఓకే నాకు అవసరం ఉన్నప్పుడు కృష్ణ వస్తారు, ద్రౌపది పిలిచింది కృష్ణ వచ్చాడు. సో ఈ హ్యాస్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ. సో ఈ హరే కృష్ణ మహామంత్రం ఏంటంటే, మిగతా ప్రాసెస్ ఏంటంటే ఇంపర్సనల్, మీరు లైట్తో కనెక్ట్ అవుతున్నారు, కానీ ఇక్కడ పర్సన్తో కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ లవ్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది. లైట్తో ఏం లవ్ ఉండదు కదా, లైట్తో ఏం లవ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. పర్సన్తో అయితే లవ్ ఉంటుంది. సో ఆ బెనిఫిట్స్ దే ఆర్ గివింగ్, బట్ దే కెనాట్ గివ్ దిస్ వన్ బెనిఫిట్. ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో దే కెనాట్ గివ్. ఏ ప్రాసెస్ అది ఎస్టాబ్లిష్ చేయలేదు. రిలేషన్షిప్, ఈ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ వల్ల ఆ స్ట్రెంగ్త్ అనేది మనకు చాలా ఎక్కువ. తను మన కోసం ఉన్నాడు, కృష్ణ నా కోసం ప్రతి చోట నాతో ఉన్నాడు అనే ఒక ఏదైతే మనం కనెక్షన్ బిల్డ్ చేసుకుంటామో అది ఇంకా మనం స్టేబుల్గా ఉండడానికి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనకి నేర్పిస్తాను. ఎందుకంటే జస్ట్ ఏదో ఇమాజినేషన్ కనెక్షన్ కాదు ఇది. ఓకే. యూ కెన్ రియల్లీ ఫీల్ ద కనెక్షన్. ఓకే. మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల అది బోనఫైడ్ ప్రాసెస్ కాబట్టి యూ విల్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. అంటే ఎవరు ప్రభుజీ ఫస్ట్ హరే కృష్ణ మంత్ర చాంటింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది? అంటే ఎక్కడి నుంచి మొదలైంది ఇది? అంటే శ్రీల ప్రభుపాద గారు తీసుకొచ్చారా, ఇలా ఉంటే మనకి బెనిఫిట్స్ వస్తాయని చైతన్య మహాప్రభు గారా, లేకపోతే భగవద్గీతలో కృష్ణుడు తన నామాన్ని స్మరించమని చెప్పాడా? ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది ఫస్ట్ ఈ ప్రాసెస్? హరే కృష్ణ మహామంత్రం అది శాస్త్రాల్లో ఇవ్వబడింది, ముందు నుంచే ఉంది హరే కృష్ణ మహామంత్రం. ఏంటంటే ప్రతి కలియుగంలో భగవంతుడు గౌరనారాయణ రూపంలో వచ్చి నామాన్ని ఇస్తారు. ఆ నామం ద్వారా కలియుగంలో హరేర్ నామైవ కేవలం, కలియుగంలో నామం ద్వారానే ఎవరికైనా ముక్తి లభిస్తుంది. ఓకే. వారు ఏదైనా పర్ఫెక్షన్ చెందాలి, వైకుంఠానికి వెళ్ళాలనుకుంటే నామం ద్వారానే కలుగుతుంది కలియుగంలో. అయితే ఈ కలియుగంలో కూడా నామం ద్వారానే. కానీ ఈ కలియుగంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన కృష్ణుడు
ఆయన 500 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన ఈ కలియుగ అవతారం నామం ప్రచారం చేయటంలో. అయితే ఈ యొక్క మంత్రంలో కొంచెం స్పెషల్ ఎనర్జీని ఆయన ఇన్వెస్ట్ చేశారు. అంటే మనకి అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని స్కీమ్స్ వస్తాయి అన్నమాట, కొంచెం ఫ్రీ ఆఫర్స్ వస్తాయి. సో ఈ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా ఎవరైనా నామం జపం చేస్తే వారికి ముక్తి లభిస్తుంది, వైకుంఠానికి వెళ్తారు. కానీ ఈసారి ఏంటంటే ఈ నామంలో కొంచెం ప్రేమ అనేది కూడా కలుగుతుంది చాలా ఫాస్ట్గా. ఆ అడ్వాంటేజ్ వస్తుంది. అయితే ఈ యొక్క కలియుగంలో ఈ మంత్రం యొక్క స్పెషాలిటీ, అందుకే మనం చూడొచ్చు చాలా తొందరగా జనాల్లో మార్పు వస్తుంది. ప్రభుపాద వారు ఈ హరే కృష్ణ మహామంత్రం తీసుకొని అమెరికాకి వెళ్ళారు. అక్కడ హిప్పీ కల్చర్ ఉంది. వాళ్ళందరూ జస్ట్ ఇల్లు వదిలేసి అన్ని రకాలుగా. సో అటువంటి వారు ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం వల్ల ఇమీడియట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది హార్ట్లో. ఎవరు రామకృష్ణ భగవంతుడు తెలియని వాళ్ళు కూడా, చాలా నాస్తికులు కూడా బృందావనం వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం వింటే ఇమీడియట్గా వాళ్ళ మనసులో ఒక చేంజ్ అనేది వస్తుంది, చిన్న ప్రేమ అలా. ఎందుకంటే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ యొక్క మంత్రంలో. ఈ కలియుగంలో ఎవరైతే ఈ మంత్రాన్ని జపం చేస్తారో వారికి బెనిఫిట్ ఉంటుంది. సో ఈ మంత్రం శాస్త్రంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ చైతన్య మహాప్రభు ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి ఈ మంత్రంలో కొంచెం స్పెషల్ పొటెన్సీ ఉంది. ఆ పొటెన్సీని మనం చూడొచ్చు కూడా రిజల్ట్. ఇప్పుడు వాళ్ళు రష్యాలో అయినా, మీరు అమెరికాలో అయినా, యూరోప్లో అయినా కానీ మీకు వీడియోల్లో కూడా ఇస్కాన్ వీడియోస్ ఇన్ రష్యా, అమెరికా అంటే మీకు అక్కడ ఫారినర్స్ మీకు కనిపిస్తారు కీర్తనలు చేస్తూ. వాళ్ళు పెద్దగా శాస్త్రాలు చదవటము, సంస్కృతం నేర్చుకోవటం ఇవన్నీ వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు, కానీ కీర్తన మాత్రం అందరికీ తెలుసు. కీర్తన చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు వస్తుంది. దాన్ని వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని విడిచిపెట్టి ఆ ఎక్స్పీరియన్స్ని రిలీజ్ చేయగలుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి కల్చరల్ సపోర్ట్ కూడా లేదు వాళ్ళకి. మనకంటే ఇప్పుడు నేను రోజు గుడికి వెళ్ళటం, భక్తి చేసుకోవటం, మనకి కల్చరల్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. అక్కడ అట్లాంటి సపోర్ట్ ఉండదు. మొత్తం అంత ఎన్వైరన్మెంట్ చాలా ప్యాషనేట్గా ఉంటుంది. అటువంటి ఎన్వైరన్మెంట్లో కూడా ఈ కీర్తన విన్న తర్వాత వాళ్ళ మనసులో మార్పు వచ్చి దే ఆల్సో వాంట్ టు టేకప్ సంథింగ్ వెరీ సాత్విక్ లైఫ్. సో ఎందుకు వస్తుంది అంటే ఆ కీర్తనలో ఉన్న పవర్, అది స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో. ఫైన్. నాకున్న ఇంకొక సందేహం ఏంటంటే, శీల ప్రభుపాదుల గారు ఈ కృష్ణ కాన్షియస్ని గ్లోబల్గా ప్రచారం చేయడానికి ఆయన అమెరికా వెళ్ళారు. సో వన్ ఆఫ్ మై డౌట్ ఏంటంటే, భారతదేశంలో ఉన్న ఇంకా రూరల్ ఏరియాలో సగం మంది పీపుల్కి ఇంకా హరే కృష్ణ మంత్రం తెలియదు ఇప్పటికీ, నాకు తెలిసినంతవరకు. సో అలాంటిది ఫస్ట్ మన దగ్గరనే మనం ఇంకా ఎన్లైట్ అవ్వలేదు కదా, ఇక్కడే దాని గురించి అంత తెలియనప్పుడు అక్కడ వెళ్ళి విదేశాలలో ఇస్కాన్ వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి, ఆవశ్యకత ఏంటి? ఇక్కడ హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళని ఫస్ట్ ఎన్లైట్ చేసే పని ఆయన ఎందుకు పెట్టుకోలేదంటే మీరేమంటారు? ముందు ప్రభుపాద వారు 1922లో వాళ్ళ గురువు గారిని కలుసుకున్నారు. 1933లో ఆయనకి దీక్ష లభించింది. తర్వాత దీక్ష లభించిన దగ్గర నుంచి 1965 వరకు ఆయన భారతదేశంలోనే ప్రచారం చేశారు. ప్రతి చోట ఊళ్ళోకి వెళ్ళి జనాలకి మ్యాగజైన్స్ రాసి సొంతంగా ఆయన ప్రింట్ చేయించుకొని తిరుగుతూ ఆయన ప్రచారం చేశారు. కానీ ఏమైందంటే ఇండియాలో ఒక టెండెన్సీ వచ్చేసింది ఇండిపెండెన్స్ అయ్యాక. ఏంటంటే మనమందరం, అంటే ఇది బ్రిటిషర్స్ వాళ్ళు ఇచ్చిన మన సైకాలజీ అనమాట. వాళ్ళ ఇండియన్స్ని అలా సైకలాజికల్గా వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఏదైతే ఇండియన్ ఉందో అదంతా ప్రిమిటివ్, వెస్టర్న్ ది బెస్ట్ అనే ఒక థాట్ ప్రాసెస్. అమెరికా బెస్ట్, బ్రిటన్ బెస్ట్, ఇండియాలో ఏదున్నా కానీ అదంతా వేస్ట్ అని. సో అలా ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఆ టైంలో వాళ్ళందరికీ అమెరికాని ఐడియల్గా భావించారు. అయితే ప్రభుపాద అనుకున్నారు, సరే అమెరికాని మీరు ఐడియల్గా భావిస్తున్నారు కదా, వెళ్ళి అమెరికాకి వాళ్ళని భక్తులు చేసి అప్పుడు ఆయన ఇండియాకి తీసుకొస్తే ఆయన ఏదైతే ప్రచారం చేశారో 40 yearsలో ఆయన ఒక్కడనే భక్తులు చేయగలిగారు. 40 సంవత్సరాలు ఆయన ఇండియాలో ప్రచారం చేసి ఒక్కళ్ళే భక్తులు. అమెరికాకి వెళ్ళి అక్కడ భక్తులను చేసి ఇండియాకి తీసుకొస్తే వెంటనే ఇక్కడ లక్షలాది మంది భక్తులుగా మారారు. ఎందుకంటే అమెరికన్లు చెప్తున్నారు కదా, అదే మంత్రం మనం చెప్తే జనాలు తీసుకోవట్లేదు. అదే అమెరికా వచ్చినప్పుడు సూరత్ లో ఆయన 20 మంది
ఫారినర్స్ తీసుకొస్తే వారం రోజులు సూరత్ సిటీ మొత్తం వాళ్ళు సెలవు ఇచ్చింది గవర్నమెంట్. ఓకే, వీళ్ళు కీర్తనలు వస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు ఫారినర్స్ అని. అదే ప్రభుపాద్ వారు ముందు కీర్తనలు చేసి భజన చేస్తే ఎవరు అటెండ్ అయ్యేవారు కాదు. అదే ప్రభుపాద్ వారు అన్నారు ఏనుగు వస్తే చాలా మంది చూడటానికి వస్తారు. అదే తెల్లేనుగు వచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ మంది వస్తారు. అదే తెల్లేనుగు వచ్చి డాన్స్ చేస్తుందంటే ఊరంతా వస్తుందంట చూడటానికి. సో అందుకే నేను ప్రభుపాద్ అన్నారు దీస్ పీపుల్ ఆర్ మై డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్. విదేశీల్లో అక్కడ ఆడవాళ్ళు చీరలు కట్టుకొని దోతిలు కుర్తాలు కట్టుకొని తిలకం పెట్టుకొని శిఖ పెట్టుకొని వాళ్ళు వచ్చి కీర్తనలు చేస్తే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అనిపించింది అరే ఇది మా రామకృష్ణ వీళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు మారారు. అలా అందుకు ఇస్కాన్ అంత చాలా తొందరగా ఒక 12 సంవత్సరాల్లో మొత్తం గ్లోబల్లో మేము స్ప్రెడ్ అవ్వగలిగాము. ప్రభుపాద్ వారు ఆ స్ట్రాటజీ అని ఏం వాడలేదు, కానీ ఆయన ట్రై చేశారు. స్ట్రాటజీ అన్న తప్పలేదని నేను అనుకుంటాను. సో ఆయన వెళ్ళి ప్రచారం చేశారు. సో ఆ విధంగా బెనిఫిట్ అయితే వచ్చింది. ఇప్పుడు అదే మన ఇండియాది అనుకోండి, ఇప్పుడు ఇండియాలో చాలా మంది చేస్తారు కానీ దానికి అంత వాల్యూ ఉంటుంది. అదే అమెరికా నుంచి వస్తే అదే ప్రోడక్ట్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఆ సైకాలజీ ఆ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అలాంటి సైకాలజీ మనకి తీసుకొచ్చారు. మీరందరూ వేస్ట్, మీకేం తెలియదు, మేమే అడ్వాన్స్డ్, మేము చేసేదే కరెక్ట్ అని. అందుకే ప్రభుపాద్ వారు లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్టర్స్ అడిగారు స్వామీజీ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. అయితే ప్రభుపాద్ వారు అన్నారు మీరు ఇండియాకి వచ్చి అంత దోచుకొని వెళ్ళిపోయారు కానీ ఇంపార్టెంట్ విషయం మర్చిపోయారు, అది భగవద్గీత జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, అది ఇవ్వటానికి వచ్చాను, నేను ఏం తీసుకెళ్ళటానికి రాలేదు మీ దగ్గర నుంచి, నేను ఇవ్వటానికి వచ్చానని చెప్పారు. సో మన దగ్గర ఉన్న విలువైన విషయం మనకు తెలియదు, అదే బయట వాళ్ళు వచ్చి చెప్తే నాయన ఇది మీకు విలువైనది, వాళ్ళు వచ్చి అరే మీరు ఎంత అదృష్టవంతులు, మీరు భారతదేశంలో జన్మించారు, ఎంతో అదృష్టవంతులు, మీకు గంగా నది ఉంది, యమునా నది ఉంది, గోదావరి నది ఉంది, మాకు అట్లాంటి పుణ్య నదులు తీర్థస్థానాలు లేనే లేవు, మనం భారతదేశంలో ఎక్కడుండి 1 గంట దూరం ఎటు వెళ్ళినా కానీ ఏదో తీర్థస్థానం ఉంటుంది మనకి, అట్లాంటి అవకాశం మాకు లేదు, మేము ఎంతో అదృష్టవంతులు వాళ్ళంటే అప్పుడు మనకు తెలుస్తుంది మేము అదృష్టవంతులు. అంటే మీరు చెప్పిన దానికి కాంట్రడిక్షన్ టు యువర్ స్టేట్మెంట్, ఒక వ్యక్తి జ్ఞానం కావాలి అని అనుకుంటే, జ్ఞాన తృష్ణ ఏదైతే ఉంది అని అనుకుంటే తను వెతుక్కుంటూ వెళ్తాడు కదా జ్ఞానాన్ని. ఇప్పుడు నాకు జీవితంలో విసుగు వచ్చింది, ఒక ఒంటరితనం వచ్చి, దీని నుంచి నేను బయటపడాలన్నప్పుడు ఒక బుక్ చదువుతా, లేకపోతే ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవుతా. దెన్ ఆఫ్టర్ ఒక్కొక్కరు ఒక పాత వెతుక్కుంటూ వెళ్తారు. దట్ ఈస్ జ్ఞాన తృష్ణ అని నేను అనుకుంటా. అంటే ఒక జ్ఞానం కావాల్సినప్పుడు వాడే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మనకు ఒక స్టీవ్ జాబ్స్ హిమాలయాలకు వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ మాట్లాడుతుంటాం కదా, ఇంకెవరెవరో ఒక గురువుని ఎత్తుకుంటూ హిమాలయాలకు వెళ్తారు. ఇప్పుడు ఈవెన్ ఇస్కాన్లో మనం మాట్లాడుకుంటే రాధానాథ్ స్వామీజీ, ఐ థింక్ ఆయన ఎక్కడి నుంచో ఒక యూదు మతంలో పుట్టిన ఒక అతను వెతుకుతూ భారతదేశానికి ఆధ్యాత్మిక ప్రయాణం చేసి ఫైనల్గా శ్రీల ప్రభుపాద కలిసి ఆయన ఇస్కాన్లో ఒక పెద్ద ఇప్పుడు మెంబర్ అయ్యారు. అలా జ్ఞానం కావాల్సిన వాడు మనం ఎత్తుకుంటూ రావాలి కదా. అంటే ఇది చాలా వరకు కాంట్రవర్సీ బయట ఉన్నది ఇస్కాన్ పైన. ఎందుకు వెళ్ళి వేరే వేరే దేశాలల్లో వాళ్ళని ఒక మార్చేసి ఒక మత మార్పిడి సంస్థ అయిపోయింది ఇస్కాన్ అనేది ఒక పెద్ద బయట ఉన్న ఒక కాంట్రవర్సీ. దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నార్మల్ ఒక ఇస్కాన్ ఒక మత మార్పిడి సంస్థ అని చాలామంది జనాలు అంటుంటారు, అవసరం లేదు కదా అని, అంటే అక్కడ వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఇదంతా చేయడం అనేది. ఇస్కాన్ యాక్చువల్లీ మతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్కాన్లో మేము ఏదైతే చెప్తున్నామో ఆధ్యాత్మిక అది సైన్స్. ప్రభుపాద్ వారిని రిపోర్టర్స్ అడిగారు స్వామీజీ మీరు క్రిస్టియన్స్ని హిందూగా మార్చడానికి వచ్చారా అని. ప్రభుపాద్ వారు అన్నారు కాదు, క్రిస్టియన్స్ని సరైన క్రిస్టియన్స్గా చేయడానికి వచ్చాను. క్రిస్టియన్స్ అని ఉన్నారు కానీ వాళ్ళు చర్చికి కూడా వెళ్ళట్లేదు. మాదేంటంటే క్రిస్టియన్ ముస్లింని మార్చడం కాదు, మీరు బేసికల్గా ఇప్పుడు బైబిల్లో ఏంటంటే లవ్ ఆఫ్ గాడ్ అని చెప్తారు, మీరు భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలని. నేను మీరు భగవంతుడి పట్ల ప్రేమ లేదు, మీకు బ్రెడ్ పట్ల ప్రేమ ఉంది, కారు పట్ల ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, భగవంతుని మర్చిపోయారు మీరు. కరెక్ట్ క్రిస్టియన్ కరెక్ట్గా మీరు ఎలా జీవించాలో మేము ట్రైనింగ్ ఇస్తాం. మీరు మా దగ్గరకు వచ్చి మా టీచింగ్స్ చదివితే కృష్ణ కూడా ఎప్పుడు నన్ను ఫాలో కాకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పరు. మీరు ఎలా ఏ లైఫ్ జీవిస్తే ఏం రిజల్ట్ వస్తుందో చెప్తారు అక్కడ. సో మనం ఇక్కడ ఏంటంటే ఎవరిని కన్వర్ట్ చేయట్లేదు, మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళలో ఉన్న భగవత్ చైతన్యాన్ని మేల్కొల్పుతున్నాం. నీకు ఏ రూపాన్ని వర్షిప్ చేయాలన్నది నీ ఇష్టం. ఫస్ట్ యూ షుడ్ గెట్ అవేకెండ్. పొద్దు లెగిస్తే కదా నువ్వు ఏదైనా పనులు చేసేది. నువ్వు ఇంకా భౌతిక సంసారంలోనే ఇరుక్కుపోయి అదే మత్తులో ఉంటే నీకు రియాలిటీ తెలీదు. వీ వాంట్ టు షో రియాలిటీ. సో వన్స్ యూ అవేకెన్ యూ కెన్ చూస్. మేమేం ఫోర్స్ చేయట్లేదు.
మీరు ఆల్రెడీ అదే ఇస్తున్నారు కదా, హరే కృష్ణ మంత్రం ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ మనిషి ఇటే వస్తాడు కదా క్రిస్టియానిటీని వదిలి. అంటే మేము మాకేంటంటే ఇఫ్ దే వాంట్ టు బికమ్ ప్రాపర్ క్రిస్టియన్ మా దగ్గరకు వచ్చి ఓకే, ఇప్పుడు మీకు గ్రీస్లో కొన్ని చర్చిలు ఉంటాయి, అక్కడ ఏంటంటే వాళ్ళు మొబైల్ ఎలక్ట్రిసిటీ నుంచి దూరంగా ఉండి వాళ్ళు మాంక్స్ వాళ్ళు కూడా బ్రహ్మచర్య అలా స్ట్రిక్ట్గా పాటిస్తారు అక్కడ. వాళ్ళు కూడా హరే కృష్ణ మంత్రం జపం చేస్తారు. క్రిస్టియన్స్ కానీ జపం చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆ ప్రాసెస్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది వాళ్ళ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి. మాకేం ప్రాబ్లం, ఇదేంటంటే మేము బేసికల్గా జనాలకి హెల్ప్ కావాలి, మేము వెళ్ళి హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉన్నారు, హిప్పీస్, వాళ్ళు అన్ని ఇల్లు అన్నీ విడిచిపెట్టి డ్రగ్స్ తీసుకొని నానా చెడు అలవాట్లకి బానిసయ్యారు. అయితే చికాగో అక్కడ క్రైమ్ పెరుగుతుంది అని న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది. అయితే తర్వాత అక్కడున్న పోలీస్ కమిషనరు ప్రభుపాద్ వారిని కలవటానికి వచ్చారు. ప్రభుపాద్ అన్నారు, కీర్తన చేయండి, ప్రసాదం పంచిపెట్టండి, మీ క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. ఎందుకంటే మన మైండ్ కూల్ అయిపోతుంది జనాలకి. ఏమైంది అంటే అక్కడ ఎవరైతే ఒకసారి ఒక వ్యక్తి చాలా డ్రగ్స్ డీలింగ్స్ అవన్నీ చాలా జరిగేవి అక్కడ. అయితే పోలీసు ఒక వ్యక్తిని ఆయన పట్టుకుంటానికి వెళ్ళారు. ఆయన పరిగెత్తుకుంటూ ఇస్కాన్ గుడిలోకి వెళ్ళిపోయారు. అయితే పోలీసులు అన్నారు వదిలేశారు, వీడు ఇక్కడ ఉంటే మారిపోతాడు, అవసరం లేదు, ఊరికే తీసుకెళ్లి జైల్లో పెట్టి 4 నెలల తర్వాత మళ్ళీ వదిలేస్తే మళ్ళీ అదే పనులు చేస్తాడు, కానీ ఇస్కాన్ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం మారిపోతాడు, ఇక్కడే ఉండి అని. అంటే ఎందుకంటే అది జనాలకి రిక్వైర్మెంట్ ఉంది, ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి, వాళ్ళలో లైఫ్లో మార్పు రావాలి, మనసులో మార్పు రావాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎనీ కన్వర్షన్, ఇట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద నీడ్. ప్యూరిఫికేషన్ చేస్తున్నాం, వీఆర్ గివింగ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దర్ హార్ట్. సో ఇదేంటంటే మీరు ఏ ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నది కాదు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మేము హెల్ప్ చేస్తున్నాం. సో మేము ఒక సాత్విక్ లైఫ్ స్టైల్ ఇస్తున్నాం మీకు. సో దాని తర్వాత వాళ్ళకి ఓకే అనిపిస్తుంది, ఓకే మేము కూడా కృష్ణని ప్రాక్టీస్ చేస్తాం. సో కృష్ణ వట్టి ఇండియా గాడ్ కాదు ఆయన. మీరు వాటర్ అంటారు, పానీ అంటారు, తన్ని అంటారు, జల్ అంటారు, అవన్నీ నీటినే సూచిస్తున్నాయి. అదేవిధంగా భగవంతుడు ఒక్కళ్ళే. మీరు జిహోవా అనొచ్చు, మీరు అల్లా అనొచ్చు, మీరు క్రీస్ట్ అనొచ్చు, మీరు కృష్ణ అనొచ్చు. అది మా అండర్స్టాండింగ్. మేము ఒక గాడ్నే యాక్సెప్ట్ చేస్తాం, మీరు డిఫరెంట్గా పిలవచ్చు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది అంటే అది క్రిస్టియన్కి ఒక మ్యాథమెటిక్స్, ఇస్లాం వాళ్ళకి ఒక మ్యాథమెటిక్స్, హిందూ వాళ్ళకి మ్యాథమెటిక్స్ కాదు, అందరికీ మ్యాథ్స్ రూల్ అందరికీ పనిచేస్తాయి. 2 × 2 4 అది క్రిస్టియన్స్కి వర్తిస్తుంది, ముస్లిమ్స్కి, సో హిందూస్కి వర్తిస్తుంది. సో ఇది సైన్స్ కాబట్టి, మ్యాథ్స్ కాబట్టి. సో అదేవిధంగా మేము చెప్పే ఫిలాసఫీ అది సైన్స్, అది అందరికీ అన్ని చోట్ల వర్తిస్తుంది. మీరు సాత్వికంగా ఉండండి, మీరు హ్యాపీగా ఉంటారు, ఇది అందరికీ వర్తిస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడైనా మీకు పనిచేస్తుంది. సో భగవద్గీతలో ఇచ్చిన నియమాలు, భగవద్గీత ఏది ధార్మిక గ్రంథం కాదు, అది సైన్స్, అది స్పిరిచువల్ బుక్, వే ఆఫ్ లివింగ్ అని చెప్తాను. సో మీరు ఎవరు అది పాటించినా మీకు బెనిఫిట్ ఉంటుంది. అదొక మతానికి సంబంధించిన పుస్తకం కాదు, అది హిందూ గ్రంథం అని ప్రచారం చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఇట్స్ ఎ సైన్స్. ఇట్ ఈస్ షుడ్ బి ఫాలోడ్ లైక్ సైన్స్. మీరు అది సైన్స్గా తీసుకొని జస్ట్ ఏదో జనాలు ఏంటంటే శ్లోకాలు చదువుకోవటమో లేకుంటే కాంపిటీషన్లు శ్లోకాలు. నేను భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నాను, భగవద్గీత అప్లై చేయడం కూడా ఇంపార్టెంట్. శ్లోకాలు చేయటం అది పిల్లల వరకు, కానీ పెద్దగా అయ్యాక మీకు శ్లోకాలు నేర్చుకోవటం కాదు, దాన్ని అప్లై కూడా చేయాలి మీరు. చాలా మంది భగవద్గీత అంటారు, మీరు భగవద్గీత ప్రచారం చేయాలి అది ఇది అంటారు. సరే అంతగానం భగవద్గీత గురించి చెప్తున్నారు కదా, అప్లై కూడా చేయాలి కదా మీరు జీవితంలో. ఎంతోమంది ఎన్నో బుక్కులు చదివారు, భగవద్గీత ఎంతమంది చదివారు భారతదేశంలో ఉన్న వాళ్ళే? హిందువులు అంటాం కదా, ఎంతమంది భగవద్గీత చదివారు? అన్ని బుక్కులు చదివారు. ఇది చిన్న బుక్కే, పెద్ద బుక్ ఏం కాదు, అది 700 శ్లోకాస్. ఎంతమంది చదివారు? చదివిన వాళ్ళు ఎంతమంది అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తున్నారు? సో మాట్లాడటానికి చాలా మంది మాట్లాడతారు, కానీ ఎప్పుడైతే అప్లికేషన్ వస్తుందో ఎవరు ఏం చేయట్లేదు. సో మా సర్వీస్ ఏంటంటే వీ వాంట్ పీపుల్ టు ప్రాక్టీస్ భగవద్గీత. ప్రభుపాద్ వారు అమెరికాకి వెళ్ళే ముందు 600 వెరైటీస్ భగవద్గీతలు మార్కెట్లో ఉన్నాయి, చాలా మంది చదివారు కూడా, కానీ పెద్దగా ఏం చేంజ్ రాలేదు. ప్రభుపాద్ వారు అమెరికాకి వెళ్ళి ఆయన భగవద్గీత అప్పుడు ప్రచారం చేసినప్పుడు
ఇమీడియట్గా జనాల ప్రాబ్లం ఏంటంటే నేను భగవద్గీత చదువుతున్నాను, కానీ ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా ఎవరైతే ఐ వాంట్ టు సీ అన్ ఎగ్జాంపుల్, నాకు ఒక వ్యక్తిని చూపించండి ఇది పాటించే వ్యక్తిని, అప్పుడు నేను కూడా పాటిస్తాను. ప్రభుపాద్ వారు వెళ్ళినప్పుడు జనాలు భగవద్గీత చదివారు, వాళ్ళ ముందు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది ప్రభుపాద్ వారు, నేను ఇలా భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తే నేను ఈ వ్యక్తిలాగా ఉంటాను, ఇంత పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటానని. అందుకే అందరు కన్వర్ట్ అయిపోయారు. సో ప్రభుపాద్ వారు షోడ్ బై ఎగ్జాంపుల్, నైనా భగవద్గీత పాటిస్తే నువ్వు ఇలా ఉంటావు, అందుకే అంతమంది చేంజ్ అయ్యారు. సో కన్వర్షన్ అంటే వీఆర్ మేకింగ్ దెమ్ హ్యాపీ బై మేకింగ్ దెమ్ లివ్ ప్రాపర్లీ. సో దాంట్లో తప్పేముంది? ఓకే, అంటే బేసిక్గా ఒక మతం నుంచి ఇంకో మతం తీసుకురావడం ఎజెండా అనేది, ఇది మతం కాదని చెప్తున్నాను, ఇది సైన్స్, వే ఆఫ్ లివింగ్ సైన్స్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీవన్. ప్రభుజీ, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు భగవద్గీత గురించి కానీ దీని గురించి కానీ మనం కన్వర్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు, మీరు భగవంతునికి ఎన్ని నామాలనే ఉండొచ్చు, మాకు మాత్రం ఒకటే నామం కృష్ణుడు అని. దట్ మీన్స్ చాలామంది ఇస్కాన్ వాళ్ళు అంటుంటారు, ఇస్కాన్ వాళ్ళు సుప్రీం గాడ్ అంటే కృష్ణుడే అంటారని చెప్పి, వాళ్ళు శివుని నమ్మరు, శివుడిని డెమిగాడ్ అంటారని అంటుంటారు. సో డెమిగాడ్ అంటే ఏంటి అసలు? శివుడిని మీరు దేవుడిగా స్వీకరిస్తారా? అంటే తనని ఒక దైవం అని అంటారా, అనరా? అరెల్స్ అసలు ఈ విశ్వానికి సుప్రీం గాడ్ అంటే ఎవరు? అది ఏ టర్మ్స్లో మీరు సుప్రీం గాడ్ అని చెప్తారు? ఇది ఏంటంటే నేను ముందు చెప్పినట్టుగా మన రిక్వైర్మెంట్ బట్టి మనకి అరేంజ్మెంట్స్ ఉంటాయి క్రియేషన్లో. శంకరాచార్య వాళ్ళు పంచోపాసన ఇచ్చారు ఆయన. ఓకే, ఫస్ట్ శాక్తాస్, శౌర్యాస్, గణపత్యాస్, శైవేట్స్, వైష్ణవాస్ అని. అయితే ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ మెటీరియల్ నేచర్ని అబ్జర్వ్ చేస్తారో, దాన్ని వర్షిప్ చేస్తారో వాళ్ళందరూ వచ్చి శాక్తాస్. ఓకే, తర్వాత వాళ్ళు ఎనర్జీని యాక్సెప్ట్ చేస్తారు. ఈ క్రియేషన్లో ఒక ఎనర్జీ ఉంది, సటిల్ ఎనర్జీ ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు శౌర్యాస్, వాళ్ళు సన్ గాడ్ని వర్షిప్ చేస్తారు. శాక్తాస్ అంటే దుర్గాని వర్షిప్ చేస్తారు. వారికి ఏంటంటే ఇప్పుడు మనకి దసరా వచ్చిందంటే ఆయుధ పూజ చేస్తాం, సో మ్యాటర్ని వర్షిప్ చేస్తున్నాం మనం, దాంట్లో ఉన్న శక్తిని వర్షిప్ చేస్తున్నాం. దానికన్నా ఒక సెటిల్ ఎనర్జీ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో. వాళ్ళు అది అర్థం చేసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ మనం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ప్రాణాయామం చేసి యోగాసనాలు చేసి సూర్య నమస్కారాలు చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే ఆ సెటిల్ ఎనర్జీ ద్వారా నేను సూర్య నమస్కారం చేయడం ద్వారా దెర్ ఇస్ సెటిల్ ఎనర్జీ, వారు కనెక్ట్ అవుతుంది దాంతో. వాళ్ళు వచ్చి మనకి శౌర్యాస్, సన్ గాడ్ని వర్షిప్ చేస్తున్నారు. ఎవరికైతే మంచి హెల్త్ కావాలి, మంచి సిచ్యువేషన్, బాడీ మంచి. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చి గణపత్యాస్, గణపతికి పూజ చేస్తారు. ఓకే, గణపతికి పూజ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఫిలాంథ్రఫిక్, కొంచెం నేనే కాదు నాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో, వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి, ఒక సోషల్ సర్వీస్ చేయాలనే ఒక కాన్షియస్. అంటే జస్ట్ ఇనిషియల్ ఏంటంటే నేను నా గురించి ఆలోచిస్తున్నాను, నేను వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాను, వాళ్ళకి హెల్ప్ చేయాలని, సర్వ్ చేయాలని, సొసైటీ గురించి. సో వాళ్ళు వచ్చి గణపత్యాస్. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చి కొంచెం సెల్ఫ్ యాక్చువలైజేషన్, అరే నాకు ఈ భౌతిక సంసారం వద్దు, నాకు ముక్తి కావాలి అనుకునే వాళ్ళు శైవేట్స్. వాళ్ళు ఏంటంటే శివుడికి వర్షిప్ చేస్తారు ముక్తిని పొందడానికి. వారు ఏంటంటే ఆత్మస్థాయిలో ఉంటారు వాళ్ళు. ఇదేంటంటే ఫస్ట్ శాక్తాస్ వచ్చి చాలా గ్రాస్ మెటీరియల్ లెవెల్, కొంచెం సెటిల్ లెవెల్లో వచ్చి శౌర్యాస్, సన్ గాడ్ని. గణపత్యాస్ వచ్చి వాళ్ళు ఎమోషనల్లీ కొంచెం మెచ్యూర్గా ఉంటారు, వాళ్ళు ఇంటలెక్చువల్ లెవెల్లో ఎవరైతే చాలా మంచి బుద్ధిమంతులు, చాలా ఇంటలెక్చువల్గా ఉంటారో వాళ్ళందరూ గణపత్యాస్ ఒక లెవెల్లో వర్షిపింగ్ గణపతి. దాని తర్వాత వాళ్ళకి అరే ఈ మెంటల్ లెవెలే కాదు, దానికన్నా హయ్యర్ లెవెల్ ఆత్మ లెవెల్లో ఉన్నారనుకున్నారు శైవేట్స్. శివుడికి పూజ చేసి ముక్తిని పొందడానికి మనం చూస్తుంటాం హిమాలయాలకి అటు ఇటు వెళ్ళిన వాళ్ళు చాలా మంది శివుడికి పూజ చేస్తుంటారు, సన్యాసం తీసుకొని భౌతిక సంసారాన్ని విడిచిపెట్టి చాలా మంది సన్యాసులు ఉంటారు, శంకరాచార్య ఫాలోవర్స్ అందరు. ఎవరికైతే ప్రేమ కావాలో, ఆధ్యాత్మిక ప్రేమ కావాలో వారందరూ వైష్ణవాలు, కృష్ణుడికి పూజ చేస్తారు. అఫ్కోర్స్ విష్ణుకి పూజ చేస్తారు, రిలేషన్షిప్ కావాలి, దానికన్నా ఇంకా ప్రేమ కావాలనుకున్న వారు కృష్ణుడికి పూజ చేస్తారు. సో మన రిక్వైర్మెంట్ బట్టి మన వర్షిప్ ఉంటుంది. ఇది హైయెస్ట్ అనటానికి
మనకి ఓకే నేను ఇప్పుడు లవ్ హైయెస్ట్ అంటే ఇది హైయెస్ట్ అయిపోతుంది, ముక్తి హైయెస్ట్ అంటే శివుడు హైయెస్ట్. అంటే నేను దేన్ని హైయెస్ట్ గా భావిస్తున్నానో దాన్ని బట్టి ఆ పర్సన్ హైయెస్ట్ ఉంటారు. నాకు సోషల్ సర్వీస్ హైయెస్ట్ అంటే గణపతి హైయెస్ట్, లేదు హెల్త్ మంచిగా యోగా ప్రాణాయామం అంటే సూర్యునికి పూజ చేసే వాళ్ళు హైయెస్ట్, లేదు ప్రకృతి ఏముంది వాట్ ఎవర్ నేచర్ అనుకుంటారు వాళ్ళు, దుర్గాదేవే అంతా ఇంకేముంది ఆమెనే కంట్రోల్లో ఉంది, దుర్గానే హైయెస్ట్ అంటారు. అంటే మీ అండర్స్టాండింగ్ బట్టి యూ యాక్సెప్ట్ సంబడి యాజ్ హైయెస్ట్. ఓకే, ఇప్పుడు ఎవరైనా 3rd క్లాస్లో వాళ్ళు మ్యాథమెటిక్స్ చదువుతున్నారు, 8th క్లాస్లో మ్యాథమెటిక్స్ చదువుతున్నారు, 10th క్లాస్లో చదువుతున్నారు, ఇంటర్మీడియట్లో చదువుతారు, ఇంజనీరింగ్ చదువుతారు, పిహెచ్డీలో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎవరి లెవెల్ ప్రకారంగా వాళ్ళకు ఉంటుంది. వాడికి అదే హైయెస్ట్ అనిపిస్తుంది, వాడికి అదే టఫ్ అనిపిస్తుంది. మనం వాడిని 10th క్లాస్లో ఉన్నవాడు వెళ్ళి 3rd క్లాస్ చదువుకునే పిల్లవాడిని నీకు మ్యాథమెటిక్స్ రాదు, నువ్వు యూజ్లెస్ ఫెల్లో అంటే అది కరెక్ట్ కాదు. నాయన నువ్వు కూడా 3rd చదువుకునే 10thకి వచ్చావు, వాడికి ఆ లెవెల్లో అది కరెక్ట్, నువ్వు ఇది కరెక్ట్ అని వాడికి అన్నావు అనుకో, యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఆల్సో. అరే ఎందుకు ఇదే కదా మ్యాథమెటిక్స్. ఇప్పుడు నేను క్లాస్ తీసుకునేటప్పుడు d/dx ఆఫ్ cos x అని రాసి ఒక 3rd క్లాస్ చదువుకునే పిల్లవాడిని పిలిచి నాయన ఇది మ్యాథ్సా ఇంగ్లీషా అని అడిగా. వాడు ఇంగ్లీష్ అన్నాడు. d/dx ఆఫ్ cos x వాడికి ఇంగ్లీష్ అనిపిస్తుంది, మ్యాథమెటిక్స్ ఎలా అంటారు వాళ్ళు, అంటే అన్ని లెటర్సే ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళ లెవెల్కి వాడు కరెక్టే. d/dx ఆఫ్ cos x ఇంగ్లీష్ ఎలా అన్నావు నువ్వు అని వాడిని నేను క్రిటిసైజ్ చేయలేను, ఎందుకంటే హీ విల్ అండర్స్టాండ్ దట్ మచ్ ఓన్లీ. ఆయనకు అంతే అర్థమవుతుంది, అది ఆయన ఇంగ్లీషే అనుకుంటాడు, మ్యాథమెటిక్స్ అనరాడు. సో అలా అని మనం క్రిటిసైజ్ చేయలేము. సో ఎవరి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఎవరి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బట్టి వారు అది హైయెస్ట్ అనుకుంటారు. మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. నాది హైయెస్ట్ అన్నామంటే అది ఇమ్మెచ్యూరిటీ. నాది హైయెస్ట్ అనంటే ఇమ్మెచ్యూరిటీ. నాయన నువ్వు నీ లెవెల్కి 3rd క్లాస్ వాడికి అది కరెక్ట్, 10th క్లాస్ వాడికి ఇది కరెక్ట్, పిహెచ్డీకి వెళ్ళామంటే ఇంకేదో ఉంటుంది మ్యాథమెటిక్స్, అర్థం కూడా కాదు మనకి. అంటే ఏ లెవెల్లో ఉన్నామో, ఏ సబ్జెక్ట్ చదువుతున్నామో, ఎవరిని అడ్రస్ చేస్తున్నాం అన్నది దాన్ని బట్టి మనం చెప్పాలి వాళ్ళకి. నువ్వు అందరినీ తీసుకొచ్చి అందరినీ పిహెచ్డీ మ్యాథమెటిక్స్లో కూర్చోబెడతా అంటే ఏమర్థమవుతుంది వాళ్ళకి. సో అలా మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, మాదే హైయెస్ట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే రైట్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ లెవెల్కి అది రైటే. సో ఇది సెకండ్ పాయింట్. నేను రైట్ అనకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు, నాదే రైట్ అనకూడదు, వేరే వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఎప్పుడైతే మెచ్యూరిటీ ఉంటుందో అప్పుడు నీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఏంటో. సో శివ హైయెస్టా, కృష్ణ హైయెస్టా, రామ హైయెస్టా, గణపతి హైయెస్టా, శక్తి హైయెస్టా అంటే నేను నువ్వు ఎవరిని అడ్రస్ చేస్తున్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది క్వశ్చన్. నువ్వు ఎవరు, ఇప్పుడు మన ఇద్దరం వైష్ణవులు, ఇప్పుడు డిస్కషన్ రామ గొప్ప కృష్ణ గొప్ప అని, ఈ డిస్కషన్లో అది కరెక్టే డిస్కస్ చేసుకోవటం, ఎందుకంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది, నాకు అర్థమవుతుంది మీరు చెప్పేది. సో మనం డిస్కస్ చేసుకుంటే తప్పు. ఇప్పుడు నేను వాడొచ్చి శాక్త దుర్గా వర్షిప్పరు, ఒకడు వచ్చి గణపతి వర్షిప్పరు, ఒకడు వచ్చి శివ వర్షిప్పరు, ఒకడు వైష్ణవ్. ఇప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారనుకోండి, ఎవరు వాళ్ళు మేము కరెక్ట్ అంటారు, ఎప్పటికీ తెగదు. సో అట్లా డిస్కషన్ కాదు. మనం డిస్కషన్ చేసినప్పుడు ఎవరితో చేస్తున్నామో ఈక్వల్ లెవెల్లో ఉన్నప్పుడే. లేకుంటే నేను ఇండియానే కరెక్ట్ అంటాను, చైనా వాడు చైనానే కరెక్ట్ అంటారు, అది ఎప్పుడు ఎవరు ఒప్పుకోలేరు. ఎగ్జాక్ట్లీ అట్లా కుదరదు. సో మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నామో దానికి కరెక్ట్గా, ఇప్పుడు మా దగ్గర ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన ఎవరైనా ప్రోగ్రామ్ అయ్యాక వచ్చి పిల్లలు క్వశ్చన్ అడుగుతారు, కాలేజ్ ప్రోగ్రామ్ అయ్యాక. ఆయన అన్నారు నీ క్వాలిఫికేషన్ చెప్పు ఫస్ట్ అంటారు. ఆయన ఇంజనీర్ చదివాను సార్ అంటే, అప్పుడు నువ్వు అడుగు క్వశ్చన్, అప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. దానికన్నా తక్కువ చదివిన వాళ్ళని ఆయన క్వశ్చన్ తీసుకోరు, ఆన్సర్ కూడా చెప్పరు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆన్సర్ నీకు అర్థం కాదు, నువ్వు ఎందుకంటే మినిమం ఇంజనీరింగ్ చదివితేనే నా ఆన్సర్ నీకు అర్థమవుతుంది, అంతకన్నా తక్కువ అర్థం కాదని. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ క్వశ్చన్స్ అడుగుతామో, నాన్న నువ్వు ఏం క్వాలిఫికేషన్ ఉన్నావో దాన్ని బట్టి నేను ఆన్సర్ ఇస్తాను. శివ గొప్ప కృష్ణ గొప్ప అన్నది నేను ఆన్సర్ ఇస్తాను, కానీ నీ క్వాలిఫికేషన్ చెప్పు ఫస్ట్. నువ్వు దానికి ఆన్సర్కి క్వాలిఫైడ్ అయితే నేను ఆన్సర్ ఇస్తాను. నన్ను అడుగుతున్నట్టు అది క్వాలిఫికేషన్. సో మీకు ఆన్సర్ కావాలంటే యూ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ద ఆన్సర్. ఇప్పుడు నేను క్వాంటమ్ ఫిజిక్స్ గురించి నేను చెప్పాలి అనుకుంటే, నేను వెళ్ళి ఏ 10th క్లాస్ పిల్లలకి క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది?
అట్లీస్ట్ వాడు ఆ లెవెల్లో వాడికి ఎక్స్పీరియన్స్ ఉండి వాడు పిహెచ్డి చేస్తున్నారు, అప్పుడు నేను కాంప్లికేటెడ్ రాకెట్ సైన్స్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న కాంప్లికేటెడ్ థియరీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. 10th క్లాస్ వాళ్ళని కూర్చోబెట్టి నేను రాకెట్ సైన్స్ చెప్తా అంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది? సో అంటే ఆన్సర్స్ అనేవి మనం ఆడియన్స్ బట్టి ఉంటుంది. ఇది రైట్ రాంగ్ అనలేము ఎప్పుడు, ఆడియన్స్ బట్టి ఆన్సర్ ఉంటుంది. సో మనం ఎవరితో కన్వర్షన్ చేస్తున్నామో ఎవరిని పెట్టుకున్నామో ముందు అన్న దాన్ని బట్టి. ఇప్పుడు వాళ్ళు దుర్గాని పూజ చేస్తున్నారు, ఓకే, అక్కడికి వెళ్ళి నేను కృష్ణ హైయెస్ట్ అన్నాను అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అఫెండ్ అయిపోతారు, వాళ్ళకి ఇంకా నెగిటివ్ అయిపోతారు వాళ్ళు. సో అట్లా కాదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్తుందంటే మనం దుర్గా కృష్ణ కనెక్షన్ చెప్పాము అప్పుడు సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాని విభర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చేష్ట చేష గోవిందమాది పురుషం తమ. కృష్ణకి దుర్గాకి మధ్యలో కనెక్షన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ శివకి కృష్ణుడికి కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం షవేట్స్తో మాట్లాడినప్పుడు. సదాశివ లోకం అని ఉంటుంది, అది కూడా వైకుంఠ లోకంలో. ముక్తి పొందిన వాళ్ళందరూ ఆ వైకుంఠ లోకానికి వెళ్తారు, అక్కడ శివుడు పార్వతి ఉంటారు, వారికి సేవ చేసుకుంటారు. దాని తర్వాత వైకుంఠ లోకం ఉంటుంది. వైకుంఠ లోకం ఎలాగో అక్కడ సదాశివ లోకం కూడా అట్లాగా, శివుడు భక్తులందరూ అక్కడికి వెళ్తారు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి. అక్కడ నారాయణ శివ డిఫరెన్స్ ఉండదు, అది వైకుంఠ లోకం లాగే ఇది వైకుంఠ లోకం లాగే. సో ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. అప్పుడు మనకి డిఫరెన్స్ ఇప్పుడు ఏంటంటే మూడ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణ విష్ణు ఎవరు గ్రేట్ అంటే నాయన మూడ్ డిఫరెన్స్. విష్ణు అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు ఈయన గ్రేట్ అంటారు. కృష్ణ చాలా లవింగ్ ప్రేమగా ఉండి భక్తులతో అంటారు. ఎవరికైతే ప్రేమ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అంటారు ఈయనే గ్రేట్, చాలా ప్రేమగా ఉన్నారు, క్లోజ్గా ఉండొచ్చు ఈయనతో. అంటే మన మూడ్ బట్టి మనం ఎవరిని డిసైడ్ చేస్తున్నాం. వాట్ శాస్త్ర సార్ టెల్లింగ్ అని, అదే శాస్త్ర ఇస్ టెల్లింగ్, బట్ ఐఎమ్ ఐ క్వాలిఫైడ్ టు అండర్స్టాండ్ ఇట్. యూ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ అని అంటారు కదా. మేక్ దెమ్ అండర్స్టాండ్ ఎట్లాగా? యూ షుడ్ బికమ్ ద స్టూడెంట్ ఫస్ట్. ఓకే, నేను ఎవరికి చెప్పగలుగుతాను? వాళ్ళు స్టూడెంట్గా ఉంటే వాడికి అన్ని సిస్టమేటిక్గా గ్రో చేసుకొని వాడికి రాకెట్ సైన్స్ నేర్చుకోవాలని ఉంది. నేను ఫస్ట్ నీకు టిగ్నామెట్రీ రావాలి, నీకు అల్జీబ్రా రావాలి, తర్వాత నేను రాకెట్ సైన్స్ చెప్తాను. నీకు ఇవే తెలియకపోతే నేను రాకెట్ సైన్స్ ఎలా చెప్తాను? ఎగ్జాక్ట్లీ. సో యూ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆల్సో. సో మీరు అండర్స్టాండింగ్ పర్పస్ పక్కన పెడితే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే మీరు ఏమంటారు? హూ ఇస్ గ్రేట్ అని ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు సరే. ఇప్పుడు ఇది లైక్ మీరు ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారనిపించింది నాకు ఫైనల్లీ. చెప్పినట్టు నాకు అది చాలా ఒక కన్ఫ్యూజన్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు. సింపుల్గా మీరు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఎగ్జాక్ట్లీ ఇది కృష్ణ ఈ సుప్రీం గాడ్ అని మీరు అంటారా అనరా అని నేను ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏమంటారు? ఇవన్నీ పక్కన పెట్టండి. నేను గణపతి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు అదే మూడ్లో ఉంటాడు, నేను శైవాడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకొక మూడ్లో ఉంటారు. సో వీ కాంట్ మేక్ దెమ్ అండర్స్టాండ్. అక్కడ అది కుదరదు టాపిక్ అని మీరు అన్నారు. ఈ ఓల్ పాయింట్లో కంక్లూజన్కి వస్తే నేను మిమ్మల్ని అవన్నీ పక్కన పెట్టి అడిగితే మీరేమంటారు? మీరు ఏది చెప్పినా నేను కరెక్ట్ అని ఒప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అనుకుందాం. అప్పుడు మీరు ఎవరు గొప్ప ఎవరు గ్రేట్ అని అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? మీరు ఆ క్వశ్చన్ అడిగితే నేను పర్సనల్గా చెప్తాను, పర్టికులర్గా చెప్పాను. ఎందుకంటే మీకు ఆన్సర్ కాదు కదా, మీకు అడిగితే మీకు నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఈ ఆన్సర్ అలాంటి ఆడియన్స్ ఉంటారు బిహైండ్ ద కెమెరా ఇస్తానంటారు ఆన్సర్. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే వింటున్నారంటే అది వేరే విషయం కదా. దిస్ ఈస్ గోయింగ్ టు మెనీ పీపుల్. ఫైనల్గా నేను మీ దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టలేకపోయాను అనిపిస్తుంది. వాట్ ఈస్ మోక్ష? మీ టర్మ్స్లో మోక్షం అంటే ఏంటి? ముక్తిరిత్వ అన్యతా రూపం స్వరూపేమ వ్యవస్థిత అంటారు. ముక్తి అంటే మోక్ష అనేది ముక్తి కూడా అంటాం వర్డ్. ముక్తిర్హిత్వ అన్యతా రూపం స్వరూపేణ, మనం మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో మనం ఎస్టాబ్లిష్ అయితే దాన్ని మోక్ష అంటాం. ప్రజెంట్లీ ఏంటంటే మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటంటే టు సర్వ్, సేవ చేయటం. కానీ మనం ఎప్పుడేం చేస్తున్నామంటే ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ అన్ని వస్తువుల్ని మనం అట్రాక్ట్ చేసుకుంటానికి చూస్తున్నాం. నాకు మెర్సిడీస్ కార్ కావాలి, 3 BHK కావాలి, విల్లా కావాలి, ఇది కావాలి, అది కావాలి, అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి, అన్ని వీ వాంట్ టు మేక్ అవర్ సెల్ఫ్ సెంటర్. కానీ ఎప్పుడైతే మనం కృష్ణాని సెంటర్గా చేసి అన్నీ ఆయన గురించి చేస్తే అది మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ టు సర్వ్. ఇక్కడ ఏంటంటే ఎంజాయ్ చేసే టెండెన్సీ ఉంది. ఐ వాంట్ టు బికమ్ కృష్ణ.
కానీ ఎప్పుడైతే అది మనం మార్చుకొని ఐ వాంట్ టు సర్వ్ హిమ్, ఐ వాంట్ టు గివ్ హిమ్ ప్లెజర్, అది మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్, దాన్ని మోక్ష అంటాం. ఓకే. సో మళ్ళీ ఆ స్టేట్కి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, వైకుంఠంలో ఉన్నవారికి మనకి భూలోకంలో ఉన్నవారికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ అందరూ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ లార్డ్ అంటారు, ఇక్కడ ఫర్ మై ప్లెజర్, నేను నా ఫ్యామిలీ. ఒక సెల్ఫ్ సెంటర్డ్ ఉంటుంది, వరల్డ్ మొత్తం నా అరౌండ్ చుట్టూ తిరుగుతుంటుంది అన్నమాట, నా ఇంట్రెస్ట్ మీద తిరుగుతూ ఉంటుంది అకార్డింగ్ టు మై ఇంట్రెస్ట్. ఎవరు గెలవాలి, ఎవరు గెలవకూడదు, ఏ కంట్రీ ఉండాలి, ఏది ప్రోడక్ట్ ఉండాలి అనేది నాకు నచ్చింది కాబట్టి ఇలా ఉండాలంటాం, నాకు నచ్చిన వాళ్ళు ఉండాలంటాం. అంటే నా ఇంట్రెస్ట్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఉంటుంది. కానీ వైకుంఠంలో ఏంటంటే నాకు నచ్చినా నచ్చపోయినా కృష్ణకు నచ్చింది కాబట్టి చేస్తాను నేను. సో ఎప్పుడైతే మనం ఆ సర్వీస్ మూడ్ని డెవలప్ చేసుకుంటామో, ఐ వాంట్ టు సర్వ్ అనేది, అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్, హైయెస్ట్ ప్లెజర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక తల్లికి చిన్న పిల్లవాడు ఉంటారు, 2-3 months, షీ ఈజ్ మోస్ట్ హ్యాపీ ఆ పిల్లవాడికి సేవ చేస్తూ. వాడు 2ంటికి లేచి ఏడుస్తుంటారు, తల్లి హ్యాపీగా పాలిస్తుంది వాడికి. బట్ షీ సో హ్యాపీ, ఎందుకు? సెల్ఫ్లెస్గా సేవ చేస్తుంది కాబట్టి, అది యాక్చువల్లీ లవ్. సో ఇప్పుడు షీఈ్ నాట్ థింకింగ్ వీడు పెద్దగా అయ్యి ఏదో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి నాకు మంచిగా చూసుకుంటాడు అందుకే ఇప్పుడు వీడికి సేవ చేస్తున్నా, షీ విల్ నాట్ థింక్ లైక్ దట్. అలా ఆలోచించదు. వాడికి ఏదో ఒక రకంగా పిల్లవాడికి ఆనందంగా ఉండాలి, వాడికి మంచిగా ఉండాలని ఎప్పుడు ఆలోచిస్తుంటుంది. అది సెల్ఫ్లెస్గా లవ్ చేస్తున్నాం. సో ఈ కొంతకాలం వరకు ఉంటుంది, అది తర్వాత అది కొంచెం డిసప్పేర్ అయిపోతుంది. అయితే ఎంతకాలం అయితే అంత సెల్ఫ్లెస్ లవ్ ఉంటుందో అంత వాళ్ళు జాయ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే. మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అదనమాట, సెల్ఫ్లెస్గా కృష్ణకి సేవ చేసుకోవటం. ఓకే. సో అది మనం చాలా లవ్ ఎక్స్పీరియన్స్ చేస్తాము, చాలా బ్లిస్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. అది ఒక లెవెల్లో దట్ ఈస్ ద హైయెస్ట్ లిబరేషన్. దానికన్నా ఒక స్టెప్ కింద ఏంటంటే ఇంకో లిబరేషన్ ఏంటంటే, అరే ఈ భౌతిక సంసారంలో అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి, వీటన్నిటి నుంచి బయటపడాలి నేను. సో వీటన్నిటి నుంచి బయటపడి మనం నెగిటివ్లో ఉన్నాం, మైనస్ నుంచి 0కి వస్తారు, దాన్ని ముక్తి అనుకుంటారు. అన్నీ పోయినాయిరా బాబు, ఇంకేం వద్దు, సన్యాసం తీసుకొని అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం, అది మోక్షం కింద భావిస్తారు. అది 0 వరకు రావటం. కానీ ఇంకోటి ఏంటంటే పాజిటివ్ ప్లస్, అదేంటంటే సర్వీస్ చేయటం, వైకుంఠంలో భగవంతుడికి, గోలోకంలో కృష్ణుడికి. సో అలా సర్వీస్ చేయటం అనేది కూడా ఒక రకంగా మోక్ష. అయితే నార్మల్గా కామన్ అండర్స్టాండింగ్ మోక్ష ఏంటంటే 0 వరకు రావటమే, విడిచిపెట్టి 0 వరకు. కానీ ఆ పాజిటివ్ సైడ్ తెలియదు వాళ్ళకి, చాలా మందికి. సో పాజిటివ్ ఏంటంటే వైకుంఠ లోకం ఉంటుంది, ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్గా. అక్కడ అందరూ ఒక వ్యక్తితో రిలేషన్ ఉంటుంది, అందరూ ఆయన ప్లెజర్ గురించి వర్క్ చేస్తారు, హైయెస్ట్ హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. దట్ ఈస్ మోక్ష ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హోల్ పాయింట్ ఆఫ్ భగవద్గీత. అంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి ఇఫ్ ఐఎమ్ టెలింగ్ రాంగ్ అని మిస్టేక్. అంటే కృష్ణుడు కర్మ నుంచి పారిపోవద్దని చెప్తారు, అర్జునుడికి కూడా అదే చెప్తాడు, నేను యుద్ధం చేయలేను వెనక్కి వెళ్ళిపోతా అంటే నువ్వు చెయ్యి, బట్ నా మీద కాన్సన్ట్రేషన్ సంథింగ్ ఏదో చెప్తాడు కదా, అంటే నన్ను చూడు ప్రతి దాంట్లో అన్నట్టుగా. సో పారిపోవద్దు అని చెప్పి ద హోల్ పాయింట్ ఆఫ్ ద భగవద్గీత తీసుకుంటే, కర్మ చేయగానే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్, ఆ రిజల్ట్ ఏంటి ఎక్స్పెక్ట్ చేయకు, మనం కర్మ చేయాలి, మనం దాని రిజల్ట్ ఏమైనా పర్లేదు నాకు వదిలే. ఇది ఒక భగవద్గీతలో ఒక సందేశం. సో అంటే ఈ సంసార జీవితం నుంచి కూడా మనం పారిపోవద్దు. అంటే ఇది నా అండర్స్టాండింగ్, ఇది తప్పైతే మీరు చెప్పండి. ఓకే, నేను అనుకుంటున్నాను ఓకే ఈ బాధలు ఈ కష్టాలు అనుభవిస్తూనే ఆ భగవంతుడి నామస్మరణ చేస్తూ మనం లైఫ్ని లీడ్ చేయాలి, కర్మలన్నిటిని, కర్మ నుండి పారిపోవద్దు, మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు అని. ద మెనీ పీపుల్ ఇన్ ఇస్కాన్, యంగ్స్టర్స్ కానీ ఎవరు కానీ, దే ఆర్ ఎట్ ద యంగ్ ఏజ్, వాళ్ళు ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకోవడం కానీ, ఇప్పుడు నెక్స్ట్ మీరు సాఫ్రాన్ వేసుకున్నట్టు, మీరు అందరు ఇవన్నీ త్యజించి, అంటే కంప్లీట్ సంసార బంధాలు ఇవన్నిటిని త్యజించి ఎప్పుడు హరే కృష్ణ నామాన్ని జపిస్తూ ఉంటారు కదా, దెన్ అప్పుడు కర్మ నుంచి పారిపోయినట్టు అని నేను అనుకోవాలా? అంటే కృష్ణుడు చెప్పిన దానికి మీరు అపోజిట్ చేస్తున్నారని నేను అనుకోవాలా? మీరు ఏమంటారు దానికి ఆన్సర్? కృష్ణ ఏమంటున్నారంటే శ్రేయాం స్వధర్మో విగుణ పరధర్మో భయావహ అంటున్నారు. శ్రేయం స్వధర్మం, ఎవరి స్వధర్మం వాళ్ళు చేయాలని. ఈ స్వధర్మం ఏంటి అంటే మన నేచర్ ప్రకారంగా మనం ఒక యాక్టివిటీని చూస్ చేసుకొని యాక్టివిటీని చేయాలి. ఓకే. ఇప్పుడు నా నేచర్ ఏంటంటే, నా నేచర్ టీచింగ్ చేయటం. ఓకే ఫైన్. నా నేచర్ ఏంటంటే కొంచెం ఈ యొక్క అండర్స్టాండింగ్, సత్యం గురించి అన్వేషించి అది నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయటం. ప్లస్ నాకేంటంటే ఎమోషనల్గా అంత రిక్వైర్మెంట్ లేదు, నీడ్. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో నాకు ఈ యొక్క ఆశ్రమం నాకు చాలా ఫిట్, అది నా స్వధర్మం అయిపోతుంది. ఓకే.
ఎందుకంటే నాకు ఎమోషనల్గా నీడ్ లేదు. సో అంటే మ్యారేజ్ అవసరం ఉండదు. ఎమోషనల్ కొంచెం రిక్వైర్మెంట్ ఉంటే అటువంటి వారు మ్యారేజ్ చేసుకోవాలి, ఎందుకంటే దే నీడ్ సపోర్ట్. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే నాకు టీచింగ్ చేసే ఐ వాంట్ టు లెర్న్ అండ్ ఐ వాంట్ టు టీచ్. సో నాకు ఈ ఆశ్రమం ఏంటంటే 2 రకాలుగా నాకు ఫేవరబుల్. ఒకటి ఏంటంటే ఐ కెన్ టీచ్, ఐ కెన్ లెర్న్, ఐ కెన్ టీచ్, ఐ కెన్ బీ వితౌట్ గెటింగ్ మ్యారీడ్ ఆల్సో. సో ఎమోషనల్గా రిక్వైర్మెంట్ లేదు, ఎందుకంటే రిక్వైర్మెంట్ లేకుండా నేను పెళ్లి చేసుకుంటే ఐ కెనాట్ సపోర్ట్ ద పార్ట్నర్ అండ్ నాకేం నీడే లేదు. సో ఇట్ విల్ బి మిస్ మ్యాచ్, అది వాళ్ళకి డిఫికల్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ సేఫ్ పొజిషన్. సో స్వధర్మ అంటే మన నేచర్ బట్టి మనం యాక్షన్ చేసుకోవాలి. దేని మీద డిసైడ్ అవుతుంది ధర్మ అంటే మన యొక్క నేచర్ మీద, దాని మీద డిపెండ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే దే నీడ్ మ్యారేజ్. ఇస్కాన్లో కూడా చాలామంది బ్రహ్మచారులు ఒక 10 మంది ఉంటే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు. ఓకే. సో ప్రపోర్షన్ ఆ విధంగా ఉంటుంది. అందుకే అందరూ వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళ నేచర్ మ్యాచ్ కాదు దాన్ని. స్వధర్మం చేయమని చెప్తున్నారు కృష్ణ, కానీ స్వధర్మం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. మీ నేచర్ ప్రకారమే మీ స్వధర్మం. కొంతమందికి ఏంటంటే బిజినెస్ మంచిగా నడుస్తుంది, వాళ్ళకి ఆ బిజినెస్ మైండెడ్ ఉంటుంది. వాళ్ళకి శాలరీకి జాబ్ చేయమన్నారు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. కొంతమంది మేనేజ్మెంట్ మంచిగా చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళ కింద పనిచేయడం కష్టం. వాళ్ళకి ఒక ఏరియా ఇచ్చిన అయినా నువ్వు మేనేజ్ చేయంటే హ్యాపీగా చేస్తారు, చిన్నదైనా పెద్ద. సో కొంతమంది బిజినెస్ మెంటాలిటీ ఉంటుంది, కొంతమందికి జాబ్. వాళ్ళు అంటారు అరే బిజినెస్ ఏదైనా శాలరీతో జాబ్ ఇచ్చుకుంటే పీస్ఫుల్గా నేను చేసేసుకుంటాను, నా బిజినెస్ నడవదు. సో కొంతమందికి బిజినెస్ నడదు, కొంతమందికి జాబ్ నడదు, కొంతమందికి మేనేజ్మెంట్ కావాలి. సో వాళ్ళ నేచర్ ప్రకారంగా వాళ్ళకి తగిన యాక్టివిటీ చేసుకోమంటున్నారు కృష్ణ. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు మనకి బేసికల్గా యాక్షన్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అప్పుడు రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే నాకు యాక్టివిటీ నచ్చుతుంది. ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నాను, నేను ఆన్లైన్ క్లాస్ ఇస్తే అప్పుడప్పుడు 4 ఉంటారు, అప్పుడప్పుడు 100 మంది ఉంటారు. కానీ నాకు యాక్టివిటీ ఇంట్రెస్ట్, నాకు క్లాస్ ఇవ్వటం ఇష్టం. కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ 4 వచ్చినా 100 మంది వచ్చినా నేను హ్యాపీగానే ఉంటాను, ఎందుకంటే నాకు యాక్షన్ ఇంట్రెస్ట్. కాబట్టి నేను రిజల్ట్ మీద అటాచ్మెంట్ లేదు. సో ఆ రకంగా నేను అడ్వాన్స్ అయిపోతాను. సో అందుకే కృష్ణ స్వధర్మం చేయమంటున్నాను. నాయన నీకు నచ్చిన యాక్టివిటీ చేయి, నువ్వు రిజల్ట్ లేకపోయినా కూడా నువ్వు యాక్టివిటీ చేస్తావు, ఆ రకంగా నువ్వు అడ్వాన్స్ అవుతావు అలా. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మా కవ్వటం అంటే అది నాకు అది నేచర్ ప్రకారం. దట్ డజంట్ మీన్ మీరు కృష్ణకి అపోజిట్గా వెళ్తున్నట్టు కాదు, కృష్ణ చెప్పినట్టు చేస్తున్నారు. ఓకే. మన జీవితం అనేది కర్మానుసారంగా నడుస్తుందా, మన ఇచ్చానుసారంగా నడుస్తుందా? ఇఫ్ ఇట్స్ కర్మానుసారంగా నడిస్తే అప్పుడు నేను ఏం చేయాల్సిన పని ఏముంది, ఎలాగో అవుతుంది. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తే ఒక యాక్సిడెంట్ అయితే వాడి కర్మ అది ఒక జరిగింది, ఒక ఇన్సిడెంట్ వల్ల అనేదో మనం దాన్ని రిలేట్ చేస్తుంటాం కర్మకి చాలామంది. ఇప్పుడు కర్మ వల్లనే మన జీవితం నడుస్తుంది అనుకుంటే ఇంకా నేను ఏం చేయకుండా అది ఏదైతే అదే జరుగుతుంది కదా. ఓకే, నేను తినకుంటుంటే చచ్చిపోతే అదే నా కర్మేమో. ఓకే, నేను ఖాళీగా ఉన్నా కూడా ఒకవేళ కర్మ మంచిగా ఫుడ్ దొరుకుతుందేమో. అసలు ఈ కర్మ అనే సిద్ధాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నా లైఫ్ కర్మ వల్లనే ఆల్రెడీ డిసైడ్ చేస్తాడు గాడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను మిమ్మల్ని కలవడం కర్మ అయి ఉండొచ్చు, అంటే మిమ్మల్ని కలవాలని రాసి పెట్టుంటేనే నేను కలుస్తానా, నేను ప్లాన్ చేసి లేదు నేను కలవాలి ప్రభుజీని. ఇది ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కర్మ అనే సిద్ధాంతాన్ని ఒక అండర్స్టాండింగ్ లేమ్యాన్ లెవెల్లో? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత కర్మకృత్ కారితే అవశ కర్మ సర్వ ప్రకృతి చైర్గుణే. కృష్ణ భగవద్గీత ఏమంటున్నారంటే కారితే అవశ్య కర్మ అంటే మీరు ఈ గుణాల ప్రకారంగా ఫోర్స్ టు యాక్ట్ ఇన్ ఎ పర్టికులర్ వే. నేను సైలెంట్గా కూర్చుంటా, నేను ఏం చేయనంటే మీరు కూర్చోలేరు. 10 నిమిషాలు అయ్యాక ఏదో ఒకటి చేస్తాను, బోర్ వచ్చేస్తుంది అంటారు. నేనంటా సరే మీకు రోజుకి 3 పూటలు భోజనం పెడతాను, ఈ రూమ్లో హ్యాపీగా కూర్చోండి అంటే 3-4 గంటల తర్వాత మనమే బోర్ అయిపోతుంది. నేను నువ్వు 3 పూటలు ఇవ్వకపోయినా కానీ నేను బయటకు వెళ్తాను కొంచెం నాకు ఈ రకంగా యాక్షన్ అంటే మన నేచర్ మనని ఫోర్స్ చేస్తుంది ఒక రకంగా యాక్ట్ చేయడంలో. అయితే మీరన్న క్వశ్చన్కి ఏంటంటే దానికి ఇప్పుడు పొలం దున్నాలి, వర్షం కూడా కావాలి. వర్షం పడుతుంది, మీరు పొలం దున్ని పెట్టలేదు అనుకోండి అక్కడ మీకు పంట రాదు. మీరు పొలం దున్నారు, వర్షం పడలేదు అనుకోండి పంట రాదు. అంటే పొలం దున్నటం మీ బాధ్యత, వర్షం ఇవ్వటం మీ కర్మ. మీ కర్మ ప్రకారంగా అవుతుంది, కానీ మన బాధ్యత కూడా మనం చేయాలి. ఆ 2 మ్యాచ్ అవ్వాలి. మీరు ఎండేవర్ చేయండి, కానీ మీకు అది ఉందా లేదా అనేది మీ కర్మ డిసైడ్ చేస్తుంది. నేను చదువుతాను కానీ పాస్ అవ్వాలా లేదా అని కర్మ డిసైడ్ చేస్తుంది. నేను చదవకపోతే నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అది నాకు బ్యాడ్ కర్మ ఇంకొకటి వస్తుంది. నేను స్వధర్మం చేయలేదు కాబట్టి. నేను ఒక స్టూడెంట్ని, నేను చదవాలి, నేను చదవలేదనుకోండి నాకు బ్యాడ్ కర్మ.
పాస్ అవ్వాలా లేనది నా కర్మలో ఉంటుంది, కానీ చదవాల్సింది బాధ్యత నాలో ఉంటుంది. ప్రాథమిక కర్తవ్యం అనేది, ఆ రెస్పాన్సిబిలిటీ చేయాల్సింది నాది, రిజల్ట్ నా చేతిలో ఉండదు. అందుకే కృష్ణ అంటున్నారు డోంట్ బి అటాచ్ టు రిజల్ట్ అని. భగవద్గీత ప్రతి చోట మీకు చెప్తారు, సుఖ దుఃఖ సమయకృత్వ లాభ జయ జయో, అన్ని చోట్ల మీరు సమంగా ఉన్నాయి. ఎందుకు? అది మీ చేతిలో లేదు కాబట్టి. రిజల్ట్ మీ చేతిలో లేదు, కానీ ఏముంది మీ చేతిలో? ఎండెవర్ మీ చేతిలో ఉంది. అది రావాలన్నది మీ కర్మ డిసైడ్ చేస్తుంది. అందుకే ఏం చేస్తారంటే మనకి పెద్దలు చెప్తారు, నైనా దాన ధర్మాలు చేసుకో, కొన్ని పుణ్యకార్యాలు చెయ్యి, జనాలకి సహాయపడు, ఎందుకంటే అది కర్మ మారుస్తుంది. మీ అనుకున్న పనులు జరుగుతుంటాయి, అంటే మీ కోరికలు ఏమంటే తీరుతుంటాయి ఆ పుణ్యం వల్ల. సో అందుకు ఆ పాజిటివ్ పుణ్యం పెంచుకుంటానికి పుణ్యకార్యాలు అన్నీ చేస్తుంటారు. కానీ దాంతోపాటు మనం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం మన యొక్క డ్యూటీని కూడా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. డ్యూటీ చేయకపోతే మీకు దానివల్ల రియాక్షన్ వస్తుంది. సో ఇప్పుడు నాకు మెడికల్ సీట్ వచ్చే కర్మ ఉంది, నేను కష్టపడలేదు, కానీ నాకు మెడికల్ సీట్ ఉంది నా కోటాలో. అప్పుడు ఏమవుతుంది? నా ఫాదర్ ఏదో ఒక డొనేషన్ కట్టి ఆ 2 కోట్లు కట్టి నాకు మెడికల్ సీట్ ఇప్పిస్తారు. నేను కష్టపడలేదు, కానీ నా కర్మలో ఉంది మెడికల్ సీట్. నాకు ఎలాగో వస్తుంది. ఇక్కడ కాకపోతే నేను వెళ్ళి రష్యాలోనో లేక ఉక్రెయిన్లోనో మెడిసిన్ చేసి వస్తాను, అంటే నా కర్మలో ఉంది కాబట్టి. అది నేను కష్టపడలేదు MBBS, కానీ నాకు సీట్ ఉంది కాబట్టి నా కర్మలో ఉంది కాబట్టి వచ్చింది. సో హార్డ్ వర్క్ చేయలేదని కాదు, కర్మలో అది కూడా ఉండాలి. 2 హార్డ్ వర్క్ ఉండాలి, కర్మ ఉండాలి. నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా నీ కర్మలో ఉంటే నువ్వు అట్లా అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు ఆ సీట్లో కూర్చుంటావు. సో అలా అని మనం హార్డ్ వర్క్ చేయకుండా ఉంటే అది బ్యాడ్ కర్మ వస్తుంది మళ్ళీ. సరే నా కర్మలో ఉంది కదా, నేను అలాగో అయ్యేది అవుతుంది అంటే నువ్వు చేయకపోతే, అందుకే కృష్ణ శ్రేయాం స్వధర్మో విఘ్న పరధర్మ భయం, నువ్వు నీ ధర్మాన్ని చేయకపోతే నీకు మళ్ళీ రియాక్షన్ ఉంటుంది. చేయకపోతే అరే నువ్వు నీ డ్యూటీని చేయలే కదా, నీకు రియాక్షన్. అర్జునకు అదే చెప్తారు, నన్ను క్షత్రియ నీ డ్యూటీ చేయకపోతే నీకు రియాక్షన్ వస్తుంది. అర్జున అన్నాడు చంపితే నాకు పాపం తగులుతుంది అంటే, నాయన నువ్వు చంపకపోతే నీకు పాపం, చంపితే నీకు పాపం తగలదు, చంపకపోతే నీకు పాపం, క్షత్రియుడు నీ ధర్మం. అర్జునకి ఏంటంటే జనాలు అనుకుంటున్నారు అడవికి వెళ్ళి ధ్యానం చేసుకోవటం మంచి కార్యం, ఇక్కడ వేలాది లక్షలాది మందిని చంపటం పాప కార్యం అని. కానీ అర్జునకు రివర్స్, నన్ను లక్షలాది మందిని చంపు నీకు పుణ్యము, నువ్వు అడవికి వెళ్ళావంటే నీకు పాపం, ఎందుకంటే నీ ధర్మం కాదు కాబట్టి. అడవికి వెళ్ళి ధ్యానం చేసుకోవటం అర్జునకి పాపం, చంపటం ఆయనకి పుణ్యం, ఎందుకంటే ఆయన ధర్మం కాబట్టి. అలా మన డ్యూటీని మనం చేయకపోతే పాపం. మనకి భగవద్గీత అనగానే యూత్ మాట్లాడుకుంటే అరే డిప్రెషన్ వచ్చింది భగవద్గీత చదువుదాం, యాంగ్జైటీ వచ్చింది భగవద్గీత చదవడం, ఈ మధ్య చాలా రీల్స్ చూస్తుంటాం భగవద్గీత గురించి అనగానే. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఒక భగవద్గీత ఎందుకు చదవాలి అని నేను మిమ్మల్ని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? భగవద్గీతని ఎందుకు చదవాలి అంటే ఏమి ఇస్తుంది భగవద్గీత మనకి? అదేంటంటే బేసికల్గా మనకి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది లైఫ్లో ఎలా జీవించాలనేది. మనకి చాలా క్వశ్చన్స్ దాంట్లో అడ్రస్ చేయబడ్డది. జస్ట్ డిప్రెషన్ ఇదే కాదు, అది 2-3 శ్లోకాల్లోనే. అఫ్కోర్స్ అర్జున వాజ్ ఇన్ డిప్రెషన్, చాలా డిప్రెషన్. మీరు యాక్చువల్లీ ఎంత డిప్రెషన్ అంటే అర్జునకి చేతులు వణుకుతున్నాయి, చెమటలు కారుతున్నాయి, కంట్లో నీళ్లు కారుతున్నాయి ఆయనకి, ఆయన కంఠం మొత్తం గద్గదం అయిపోయింది, ఎంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. అట్లాంటి స్ట్రెస్ డిప్రెషన్ మీరు ఎవరిని చూసుంటారు కదా ఆఫీస్లో, అంత డిప్రెషన్. ఆయన అర్జున సిక్ లీవ్ అప్లై చేస్తే 1 వీక్ దాకా ఈజీగా ఇచ్చేస్తారు సిక్ లీవ్. నేను 1 వీక్ తీసుకొని నీకు జాబ్ అవసరం లేదు, 1 వీక్ దాకా నువ్వు హ్యాపీగా ఇంటిలో ఉండని. ఆ స్టేట్ డిప్రెషన్లో ఉండే అర్జున. జస్ట్ ఇంకా చేతిలో వణుకుతున్నాయి అర్జునకి, మీరు ఊహించుకోవచ్చు. ఆ డిప్రెషన్ నుంచి కృష్ణ అర్జునని బయటికి తీసుకురాగలిగారు ఈ నాలెడ్జ్ తోటి. సో ఒక రకంగా డిప్రెషన్లో ఉన్న వారికి చాలా హెల్ప్ఫుల్ బుక్, ఎందుకంటే కరెక్ట్ అంటే. కాకపోతే దాంతోపాటు చాలా చాలా టాపిక్స్ కవర్ చేస్తారు కృష్ణ మనకి ఫస్ట్ చాప్టర్లో అయినా కానీ. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకం చాలా డీప్గా ఉంటుంది. ఫస్ట్ శ్లోకం తీసుకున్న దగ్గర నుంచి ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిం కురుత. ఫస్ట్ ధృతరాష్ట్ర సైకాలజీ గురించి చెప్పబడుతుంది, ఎందుకు ఆ శ్లోకం ఆ విధంగా చెప్పారు ఆయన. తర్వాత దుర్యోధన సైకాలజీ, తర్వాత అర్జున సైకాలజీ, తర్వాత కృష్ణ ఆయన యొక్క మూడ్ ఏంటి. అలా మనం ప్రతి ఒక్క దాన్ని అంత డీటెయిల్గా మనం చదువుకోవచ్చు జస్ట్ ఫస్ట్ చాప్టర్లో. అలా ఇంకా సెకండ్ చాప్టర్కి వెళ్తే సైన్స్ ఆఫ్ సోల్ అని, తర్వాత మన డ్యూటీ యాక్టివిటీస్ ఎలా చేయాలి, అది కృష్ణ ఒక 3 చాప్టర్స్ దాకా కవర్ చేస్తారు. వేరు వేరు రకంగా మనకి ఆ టాపిక్ని అర్థం చేసుకుంటూ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్, 5 చాప్టర్లో మీకు కర్మ గురించే చెప్పబడింది. అంటే అన్ని విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవడానికి. కర్మ, మన డ్యూటీ ఎలా చేయాలి, ఏంటి, ఎందుకు
దాంతోపాటు యజ్ఞం అంటే ఏంటి, ఎందుకు యజ్ఞం చేయాలి, వాటి సాక్రిఫైస్, బేసికల్ సాక్రిఫైస్ ఏంటి. తర్వాత వచ్చి 6th చాప్టర్లో కృష్ణ యోగా గురించి చెప్తారు. జనాలు వెళ్ళి తపస్సులు చేసుకుంటారు హిమాలయాల్లో, ఆ సిస్టమ్ ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తూ కర్మ సిద్ధాంతం కూడా మనకి 2nd, 3rd చాప్టర్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అఫ్కోర్స్ చాలా క్లియర్ కాదు, ఒక కన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృష్ణ కర్మ సిద్ధాంతం. సో మనం ఎలా దాని నుంచి బయటకు వెళ్ళాలి, ఎందుకు కర్మలో ఇరుక్కుంటాం మనం, ఆ సిస్టమ్ ఏంటి అని. తర్వాత 7th నుంచి కృష్ణ తన గురించి చెప్తారు. ఓకే, ఆయన ఏంటో చెప్తారు. ఎందుకంటే ఒక వ్యక్తితో మనకి రిలేషన్షిప్ కావాలంటే ఆ వ్యక్తి గురించి మనకి పూర్తిగా డీటెయిల్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో కృష్ణ ఆయన గురించి మొత్తం డీటెయిల్గా చెప్తారు. నేను ఇది 7th, 8th, 9th, 10th, 11th, 12th ఒక 6 చాప్టర్స్ ఆయన గురించి చెప్తారు. ఎలా ఆయనతో రిలేట్ అవ్వాలి, ఎలా ఆయనతో రిలేట్ కారు, జనాలు ఎలా రిలేట్ అవుతారు, భక్తులు ఎలా రిలేట్ అవుతారు, అభక్తులు ఎలా రిలేట్ అవుతారు, అటు ఇటు కాని వాళ్ళ మధ్యలో ఉన్నవారు ఎలా రిలేట్ అవుతారు. సో అలా రిలేషన్షిప్ చెప్తారు 7thలో. 8thలో మనం శరీరం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఎలా, ఏ స్టేట్లో ఉంటే ఎట్లాంటి బాడీ నాకు లభిస్తుంది, చనిపోయేటప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలనేది 8th చాప్టర్లో. 9th, 10thలో కృష్ణ తనతో పాటు రిలేషన్షిప్ దాంట్లో ఇంకా డీప్గా ఆయన భక్తుల గురించి చెప్తారు. 10thలో ఎలా ఆయన మీద మెడిటేట్ చేయాలనేది చెప్తారు. 11thలో విరాట్ రూపం చూపిస్తారు. 12thలో భక్తి గురించి చెప్తారు. తర్వాత 13th నుంచి చాలా కాంప్లికేటెడ్. అదేంటంటే కృష్ణ వాట్ ఈస్ దిస్ నేచర్. బేసికల్గా భగవద్గీతలో 5 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఈశ్వర, భగవంతుడు, జీవ, మనందరం, ప్రకృతి, మెటీరియల్ నేచర్, తర్వాత కాల, టైం ఫ్యాక్టర్, 5th వచ్చి కర్మ. 5 మెయిన్ టాపిక్స్, సబ్జెక్ట్స్ భగవద్గీతలో. జీవ, ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ, టైం ఫ్యాక్టర్. ఇప్పుడు అన్ని చేంజెస్ అవుతున్నాయంటే టైం వల్ల చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 10 years తర్వాత మన బాడీ షేప్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఎందుకు చేంజ్ అవుతుంది? టైం ఫ్యాక్టర్. సో దాని గురించి చెప్పబడుతుంది. సో ఇలా 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్. యాక్చువల్లీ 14th చాప్టర్ నుంచి 3 గుణాల గురించి చెప్పబడుతుంది. ఆ చాప్టర్స్ అన్నీ దాని మీద రిలేట్ అయి ఉంటాయి 14th చాప్టర్ మీద నెక్స్ట్ ఎండ్ వరకు. సో 3 గుణాల్లో ఎలా ఎఫెక్ట్ ఉంటుంది ఏంటి. సో బేసికల్గా భగవద్గీత మనకి చాలా డైవర్స్ టాపిక్స్ ఉన్నాయి, చాలా కవర్ చేస్తాయి. కాకపోతే కృష్ణ ఏం చేశారంటే ఒక్కొక్క శ్లోకాలో చాలా క్రిస్ప్ ఫామ్లో ఆ యొక్క నాలెడ్జ్ ఇచ్చారు. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి, అర్జున చాలా ఇంటెలిజెంట్ కాబట్టి 2 మ్యాచ్ని ఒక శ్లోకంలోనే అంత డెప్త్ ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఒక శ్లోకం తీసుకుంటే నేను మీకు 1.5 hour ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఇంకా చాలా మంచి ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటే ఆ ఒక శ్లోకం తీసుకొని వారం రోజులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో మనకి ఏం టాపిక్స్ ఉన్నాయి భగవద్గీత అంటే దాంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ప్రభుజీ? మాకు శాలరీస్ ఏం తీసుకోం మేము. ఓకే, మేము వాలంటరీ సర్వీసెస్. సో జనరల్గా చాలామందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. ఏంటంటే మేము నేను పాస్పోర్ట్ అప్లై చేసుకుంటానికి, ఎందుకంటే మేము ప్రచారానికి మిడిల్ ఈస్ట్ కంట్రీలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి, అందుకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాము. ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ కావాలి పాస్పోర్ట్ కానీ. దాని ముందు దాకా నాకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. అంటే బేసికల్గా మాకు వీఆర్ మాకు ఎంత అవసరం ఉంటే కృష్ణ విల్ అరేంజ్. బ్రాహ్మణ అంటే హీ విల్ నాట్ ఆస్క్ మనీ, వాట్ ఎవర్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్ అకౌంట్. భగవంతుడు తనకు తాను ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి రోజు మీకు సర్వీస్ గురించి ఇంత అని వాళ్ళు డొనేషన్ ఇస్తారు, దాని ద్వారా మాకు నడుస్తుంది. సో నేను ఎప్పుడు ఎవరిని అడగను నాకు ఇది కావాలని, కృష్ణని అరేంజ్ చేస్తారు. సో ఇప్పుడు మాకు ప్రచారానికి మొబైల్, ల్యాప్టాప్, మాకు ఏది కావాలన్నా ఫెసిలిటీస్ అన్నీ ఎవరిని అడగకపోయినా కానీ వాళ్ళకి వాళ్ళే వచ్చి కృష్ణ అరేంజ్ చేస్తారు. ఎందుకంటే మా ఫెయిత్ ఏంటంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ లార్డ్. సో ఇప్పుడు జనాలు చూస్తున్నారు, అరే వీడు భగవంతుడి మీద డిపెండ్ అవుతున్నారు, భగవంతుడు అన్ని చూసుకుంటున్నారు, అప్పుడు జనాలకు కూడా భగవంతుడి మీద విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి జనాలు డబ్బులు అడిగితే జనాలు అనుకుంటారు వీడికి కూడా డబ్బు మీద విశ్వాసం ఉంది, భగవంతుడి మీద లేదు, అందుకే డబ్బులు అడుగుతున్నారని. మనకు తనకి తేడా ఏంటి అనుకుంటా. సో నేను అడగకపోయినా నాకు భగవంతుడు మెయింటైన్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని కూడా మెయింటైన్ చేస్తారు, ఆయన నమ్ముకుంటే సరిపోతుందని. ఓకే, బ్యూటిఫుల్ ఆన్సర్ ప్రభుజీ. బేసిక్గా లైక్ నేను ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలనుకుంటే నాకు ఒక గురువు అవసరమా, లేదు జస్ట్ కనెక్టింగ్ విత్ గాడ్ సరిపోతుందా?
ప్రతి ఫీల్డ్లో మనకి టీచర్ అనేది అవసరం ఉంటుంది. మీరు ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కావాలంటే చాలా క్రెడిట్ కోచ్కి ఉంటుంది. క్రికెట్లో కూడా మీరు చూస్తే కోచ్కి చాలా పెద్ద వాల్యూ ఉంటుంది. మీరు ఎప్రిషియేషన్ కోచ్కి చాలామంది ఎప్రిషియేట్ చేస్తారు ఎవరైనా ఒలింపిక్ ఏదన్నా మీరు మెడల్ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉంటే. దాంతోపాటు మీకు ఏ ఫీల్డ్లో అయినా కానీ టీచర్ అవసరం. మీరు పిహెచ్డీ చేయాలన్నా మీకు గైడ్ ఉండాలి, లేకుంటే మీకు పిహెచ్డీ అవ్వదు. మీకు చదువుకోవాలన్నా ఇప్పుడు గూగుల్ అందరికీ గురువు అయిపోయారు ఒక రకంగా. బట్ అట్లీస్ట్ యూ నీడ్ హెల్ప్. ఎవరో ఒకళ్ళు ట్రైన్ చేయాలి మిమ్మల్ని. మీకు కరెక్ట్ సక్సెస్ కావాలి అనుకుంటే, మీరు ఏదో హాచ్పాచ్గా ఏదన్నా తయారవ్వాలనుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు. కరెక్ట్గా మీకు ఫోకస్గా గోల్ అచీవ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ ప్రాపర్ ట్రైనర్ ప్రతి ఫీల్డ్లో. అలా స్పిరిచువల్ ఫీల్డ్లో కూడా మనకు ఒక పర్సనల్, ఎందుకంటే స్పిరిచువాలిటీ అది ఇంకా పర్సనల్గా ఉంటుంది. అది ఇంకా మీకు చాలా సూర్యస్య తార అంటారు, అంటే అది రేజర్ సెడ్జ్. మీరు జాగ్రత్తగా దాని మీద వెళ్ళకపోతే అటు ఇటు అయ్యామనుకోండి, ఆ బ్లేడ్ షేవింగ్ చేసుకున్నప్పుడు అటు ఇటు అయితే కట్ అయిపోతుందో, అదే స్పిరిచువాలిటీ కూడా అంత జాగ్రత్తగా ఉండకపోతే మిస్డైరెక్టెడ్ అయిపోతారు. వాళ్ళకి ఏదో ఊహించుకొని ఇదే కరెక్ట్ అనుకుంటారు. దే విల్ నాట్ అచీవ్ పర్ఫెక్షన్, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే మనకి చాలా గైడెన్స్ అనేది కరెక్ట్గా అవసరం. ఏం చేస్తారంటే అది వాళ్ళు ట్రైన్ చేస్తారు, అయినా నువ్వు ఇలా చేస్తే అక్కడ క్వాలిఫై అయిపోతావు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అండ్ చాలామంది అంటుంటారు, మేము ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్తున్నప్పుడు లైక్ సెక్సువల్ థాట్స్ అనేవి వస్తుంటాయి, వీటన్నిటిని ఎలా కంట్రోల్ చేయాలి, కొంచెం ఆలోచనలు అటువైపు వెళ్ళినప్పుడు. బీయింగ్ ఏ బ్రహ్మచారి ఒక మాంగా మీరు ఏం సలహా ఇస్తారు అలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి? ప్రాపర్ అసోసియేషన్లో ఉండాలి. ఎన్వైరన్మెంట్ని అవాయిడ్ చేసుకోవాలి. ఎన్వైరన్మెంట్ అయితే మనకి ట్రిగర్ చేస్తుందో. ఫుడ్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఏ ఫుడ్ అయితే మనం కరెక్ట్గా తింటామో ఆ ఫుడ్ మనకి ఎఫెక్ట్ చేయకూడదు. ప్లస్ ఏంటంటే రెగ్యులర్గా మనకి స్టడీ ఉండాలి, ప్రాపర్గా శాస్త్రం చదువుకోవాలి, కరెక్ట్ వ్యక్తుల నుంచి అటువంటి ఆ డైరెక్షన్లో ఉన్న నుంచి విని వాళ్ళ అసోసియేషన్లో ఉంటే, మెయిన్ సాధన ప్రాక్టీస్ చేస్తే బేసికల్గా ఏంటంటే అవన్నీ మనకి ఆల్రెడీ ఆ ఇంప్రెషన్స్ అందరిలో ఉంటాయి. ఆ ఇంప్రెషన్స్ ఎప్పుడు ట్రిగర్ అవుతాయంటే మన ఆ ఎన్వైరన్మెంట్లో తీసుకొస్తే ఆ ఇంప్రెషన్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ చూసామనుకోండి మూవీది, ఆ మూవీ అడ్వర్టైజ్మెంట్ ఏం చేస్తుంది, మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మూవీది. అరే ఈ మూవీ అంటే ఇలా ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, ఇలా ఉంటుంది, మజా ఉంటుందని. మీరు అడ్వర్టైజ్మెంట్ చూసిన వెంటనే ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ట్రిగర్ అయిపోతాయి. అరే ఇది చూడాలనే కోరిక వస్తుంది. మీరు అడ్వర్టైజ్మెంటే చూడలేదనుకోండి మీకు ఆ కోరిక రాదు, ఎందుకంటే అది ట్రిగర్ అవ్వదు. సో అందుకే ఆ ఎన్వైరన్మెంట్ని మనం అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు నేను వెళ్ళి టీవీ ముందు కూర్చొని అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి చూస్తున్నా అంటే ఇమీడియట్గా మనకి ఆ థాట్స్ అన్నీ అలాగే వస్తాయి. అంటే ఈజ్ ఇట్ లైక్ ఎస్కేపింగ్ అని అనుకోవచ్చు ప్రభు? చెప్పుడు ఎస్కేపింగ్ అంటే దట్ ఈస్ మై నీడ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, జిమ్నాస్టిక్స్లో నాకు ఒలింపిక్ గోల్డ్ మెడల్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఐ కెనాట్ టేక్ ఐస్ క్రీమ్స్ అండ్ ఐ కెనాట్ ఈట్ ఆల్ ఫాస్ట్ ఫుడ్స్. దానికి చాలా రెస్ట్రిక్టెడ్ డైట్ ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నాకు కొంచెం వెయిట్ అటు ఇటు అయినా కానీ నా బాడీ బెండ్ అవ్వదు. ఐ కెనాట్ గెట్ గోల్డ్ మెడల్. ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ అవాయిడింగ్ ఐస్ క్రీమ్, ఇఫ్ ఐఎమ్ అవాయిడింగ్ ఫాస్ట్ ఫుడ్స్, నాకు ఒలింపిక్ గోల్డ్ మెడల్ కావాలి. బికాస్ మై నీడ్ ఈస్ దట్స్ వై ఐఎమ్ అవాయిడింగ్. అది నేనేమి రిస్ట్రిక్షన్ అంటే ఫోర్స్ఫుల్ కాదు, ఫోర్స్ఫుల్గానే చేస్తున్నాను, ఎందుకంటే నాకు నీడ్ ఉంది కాబట్టి ఐఎమ్ ఫోర్సింగ్ మై సెల్ఫ్. అంటే ఇంత ఫాస్ట్ పేస్ వరల్డ్లో మనకు అవాయిడ్ చేసినా అవి మన ముందుకు వచ్చి వెళ్తుంటాయి కదా. ఇప్పుడు నేను ఇది ఎందుకు మీకు ఎస్కేపింగ్ అని అన్నానంటే, రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన శిష్యుడు అడుగుతారు అన్నట్టు. అక్కడ రమణ మహర్షి ఆశ్రమం కొత్తలో కడుతున్నప్పుడు ఒక అమ్మాయిలు పనికి వస్తే వాళ్ళని చూసినప్పుడు నాకు సెక్సువల్ థాట్స్ వస్తున్నాయి గురుగారు అని వెళ్ళి రమణ మహర్షి గారిని అడిగితే, నువ్వు నేను అబ్జర్వ్ చేసుకొని ఏదో చెప్తారు. నెక్స్ట్ ఏం చేస్తాడు ఈ శిష్యుడు, వాళ్ళని పనిలో నుంచే తీసేస్తాడు కంప్లీట్గా. ఆయన నెక్స్ట్ రోజు రమణ మహర్షి గారు వచ్చి ఏంటి అమ్మాయిలు పనిలో లేరు అంటే, అది వాళ్ళని చూడడం వల్ల నాకు థాట్స్ వస్తున్నాయి గురుజీ అందుకే తీసేసిన అంటే, అట్లా దట్ ఆ ఎస్కేపిజం కరెక్ట్ కాదని చెప్పి ఆయన మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ప్లేస్ చేసి తను ఏదో విధంగా అతన్ని అలా బయటపడేసినట్టు. దట్స్ వై ఐ యూజ్ దోస్ టర్మ్. అంటే ఎస్కేపిజం అవ్వదా? అప్పుడు మనకి ఈ వరల్డ్లో మనకు కొన్ని అనుకోకుండా కూడా మనం ముందుకు వచ్చేస్తున్నాయి మనం వద్దనుకున్నా కూడా. సో దట్స్ వై అందుకే మనం కేర్ఫుల్గా ఉండాలి. అవి అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా వస్తే అది వేరే విషయం. ఇంటెన్షనల్గా చేసుకోకుండా అది మనకు మనం చెప్పుకోవాలి ఆన్సర్. ఇంటెన్షనల్గా చేస్తున్నావా యాక్సిడెంటల్గా వస్తున్నాయి అనేది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మీరు ఫైనల్గా ఏం చెప్తారు? టు బీ హ్యాపీ. ఎస్, అంతే. బట్ యూ షుడ్ నో హౌ టు బీ హ్యాపీ. టు బీ హ్యాపీ, బట్ యూ షుడ్ నో హౌ టు బీ హ్యాపీ ఆల్సో.
సో ప్రాబ్లమ్ ఈజ్ పీపుల్ థింక్ ఐ విల్ బీ హ్యాపీ విత్ సాటిస్ఫైయింగ్ నా సెన్సెస్ని సాటిస్ఫై చేసుకోవటంలో హ్యాపీగా ఉంటాను, మైండ్ని సాటిస్ఫై చేసుకోవటంలో హ్యాపీగా ఉంటారు, కొంతమంది ఈగోని సాటిస్ఫై చేయడంలో హ్యాపీగా ఉంటారు. కానీ అవన్నీ ఏంటంటే చాలా లో లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. హైయెస్ట్ హ్యాపీనెస్ సోల్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనం ప్రాపర్గా కృష్ణతో రిలేట్ అయ్యి లవింగ్ రిలేషన్షిప్, సెల్ఫ్లెస్ లవ్, ఆ రిలేషన్షిప్ ఏదైతే భగవంతుడితో ఉంటుందో అది అన్నిటికన్నా హైయెస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే, సో హ్యాపీనెస్ ఈస్ దేర్, బట్ విచ్ ఈస్ హైయెస్ట్ వీ హ్యావ్ టు ట్రై. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఇటు కృష్ణుడి గురించి కానీ, భగవద్గీత గురించి కానీ, ఇస్కాన్ పైన ఉన్న అనేక సందేహాలు మీరు నాకు క్లారిఫై చేశారు. అండ్ మీరు మరింత కృష్ణ కాన్షియస్ని స్ప్రెడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే